అధ్యాయం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదువుకుందాం, 4 వచనాల వరకు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. అందరం కలిసి చదువు. పారసీక రాజుకు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరంలో బెల్తషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడింది. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిపినదాయను. ఆ దినమున యందు దానియేలు నుండి 3 వారములు దుఃఖప్రాప్తుడనైతే 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటుంది. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. నన్ను స్నానాభిషేకములను చేసి కొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దీగలను గొప్ప నది తీరమున ఉంటుంది. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగా. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. కృపా కనికరం కలిగిన మా దేవా, నీకే స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ఓ దేవా నాయన, ఈ రాత్రి ప్రభువా మా మధ్యలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఆయన వాక్యానికి సరి అయిన అనువాదకుడు నీవే ప్రభువా. దేవా నాయన, నీ ప్రభువా, నీ ప్రజలను ప్రేమించిన దేవుడు ఆయన ఇక్కడ నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు ప్రభువా. నీ వాక్యాన్ని ప్రభు ఇంకా మేము నేర్చుకోవడానికి మాకు సహాయం తెచ్చేయండి. ఈ వాక్యంలో మాకు అవసరమైన సంగతులతో ప్రభువా ఈ రాత్రి మాట్లాడమని వేడుకుంటున్నాం. దేవా, నీ దాసుని సాల్మన్ రాజు గారిని దర్శించండి, దీవించండి. వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని ఇంకా నాయన నన్ను ప్రేమించి ఇంకా బలపరచమని వేడుకుంటున్నాం. నేను ప్రభువా, మరి అయోగ్యుడిని నన్ను కూడా ప్రభు నీ సిలువ చాటును మెరుగుపరుచుకొని ఈ రాత్రి నాయన దేవా నీవే నాయన మాతో మాట్లాడి ప్రభువా మా శరీర ప్రాణాత్మలకు ఫలాన్ని నాయన శక్తిని దయచేసి మమ్మల్ని ఇంకా నమ్మకమైన క్రైస్తవులుగా, విశ్వాస యోధులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లరా. సరే పిల్లరా, లైవ్ టెస్ట్ చేయండి. సరే, చాలా సంతోషం పిల్లరా. మరి మొదటిసారి మీ మధ్యలోకి రావడం ఇలా చాలా సంతోషం. మరి పాస్టర్ గారి గురించి ఇంతకుముందు ఆల్రెడీ వారి వియ్యంకులు గారు, దేవదాస్ గారు, అక్కడ వారి పిల్లలు వారి ద్వారా సాక్ష్యాన్ని విన్నాను. మరి ఇలా మొదటిసారి మిమ్మల్ని అందరూ చూడటం చాలా సంతోషం. మరి ఆయన సాక్ష్యం మరి ఆకివీడు ప్రాంతం నుంచి మరి కేవలం దేవుడు ఇక్కడ నడిపించి మరి ఇంత చక్కగా మీ అందరి జీవితాన్ని ఆయన ద్వారా మరి దేవుడు కట్టిన దాని గురించి చెప్పి చాలా సంతోషం వేసింది. దేవుడు పిలిచిన సేవకునికి దూరమైన ప్రదేశమైన కష్టమైన అతని గురించి దేవుడి చిత్తాన్ని చేయటం అయి ఉంటుంది పిల్లారా. హల్లెలూయా హల్లెలూయా. నాకు కూడా తెలుసు బాగా ఉండదు సొంత ప్రదేశాలకి దూరంగా రావడం అంటే. నన్ను దేవుడి సేవకు పిలిచినప్పుడు కూడా నేను హైదరాబాద్లో చదువుకుంటా ఉన్నాను. దేవుడి సేవకు రమ్మనగానే దేవుడు ఒక ప్రదేశం చూసి వెళ్ళమన్నాడు. సేమ్ పాస్టర్ గారికి ఎలాగైతే ఆయన దర్శనం చూసి అడవి ప్రాంతం ఇవన్నీ చూసి బయట తర్వాత దేవుడు మరొక రీతిలో ఉద్యోగ రీతికి మరొక రీతికి ఇక్కడ తీసుకొని వచ్చారు. మరి దేవుడు నాకు కొన్ని ప్రదేశాలు చూసి సేవకి వెళ్ళమని ప్రారంభించినప్పుడు నేను అలాగే ప్రభువు చెప్పాడు, ప్రభు మాట ప్రకారం వెళ్ళాలి అని. మరి అపోస్తలు ఎట్లాగైతే 2 జతల చెప్పులు కానీ 2 జతల బట్టలు కానీ సంచులు డబ్బులు కానీ లేకుండా దేవుడు రమ్మని ఆమె సేవకు పిలిచాడు. నేను కూడా అలాగే బయలుదేరాను. వేసుకున్న కాళ్ళకు ఒంటి మీద ఉన్న బట్టలు, చేతిలో బైబుల్ అవే పట్టుకొని వెళ్ళాను దేవుడు చూపించిన ప్లేస్కి. అది బొంబాయి ప్రాంతం, అవుట్స్కట్స్ ప్రాంతం. అక్కడ మరాఠీ, హిందీ మాట్లాడతారు. నాకు హిందీ రాదు, మరాఠీ రాదు. దేవుడు ఆ 2 ప్రదేశాలు చూపించాడు. ఒక 2 ప్లేసులు చూపించి అక్కడికి వెళ్ళమన్నాడు. సరే, చేతిలో
నా పుస్తకాలు, నా బట్టలు అన్నీ అందరికి ఇచ్చేసాను. ఇంట్లో వాళ్ళు ఇచ్చినాయి కానీ, ప్రభువా అపోస్తలుని రమ్మన్నావు, నువ్వు ఎలా రమ్మన్నావు, నేను కూడా అలాగే బయలుదేరుతాను. అక్కడ ఏమైందో నాకు తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. కానీ నువ్వు చెప్పిన ప్లేస్కి వెళ్ళిన తర్వాత అన్ని నువ్వు చూసుకుంటావు అక్కడ నుంచి. ఆమె హల్లెలూయా. అక్కడ దాకా వెళ్ళటమే నా పని అని మరి బొంబాయి వెళ్ళాను. నిజంగానే ఒంటి మీద ఆ వేసుకున్న బట్టలు, చేతిలో ఒక బైబిల్తో వెళ్ళాను. కానీ కొంతకాలం తర్వాత దేవుడు యాకోబు అంటాడు, చేతిలో కర్రతో నేను ఈ దేవుడి దాటి వచ్చాను ప్రభువా, ఈరోజు 2 మందలై వచ్చాను అంటాడు. 2 గుంపులుగా మరి ఆయనకి విస్తారమైన బిడ్డల్ని మీడియంగా వచ్చాడు, పర్లేదు మీడియంగా పర్లేదు. సో విస్తారమైన మందల్ని, మనుషుల్ని అనేక రకాలుగా అయితే తీసుకొచ్చాడు. మరి మన ద్వారా అక్కడ ఇద్దరు రెండు చోట్ల పరిచర్య స్థాపించి మరి అయోగ్యుడిని దేవుడు వాడుకొని, నిజంగా ఒకసారి అనిపిస్తుంది పిల్లారా, దేవుడు చాలా నమ్మదగిన వాడు. ఆయన మాట ఎన్నడూ విఫలం కాదు పిల్లారా. ఆకాశం భూమైన కథించవచ్చు కానీ ఆయన మాటలు ఎన్నడూ విఫలం కాదు. సో యాకోబు సింగిల్ కర్రతో బయలుదేరాడు, తిరిగి 2 గుంపులై వచ్చానన్నాడు. నిజానికి ఆయన 2 గుంపులుగా, నిజానికి అందరూ ఆయన బిడ్డలే. కానీ మరి ఎందుకు ఆ మాట అన్నాడో కూడా నాకు తెలియదు, 2 గుంపులని. మరి ఆయన బిడ్డల్ని మరి లేకపోతే పని మనుషుల బిడ్డల్ని వేరు చేసి అన్నాడో లేదో తెలియదు. కానీ నేను ఆ రోజు ఒకరోజు లేఖనం చదువుతున్నప్పుడు 2 చోట్ల మన ద్వారా సంఘాలు అక్కడ వ్యాపించబడి కట్టబడి అన్ని జరిగిన తర్వాత, మరి నిజమే ప్రభువా, ఆయన కర్రతో బయలుదేరాడు, నేను నా చేతిలో ఉన్న బైబిల్తో బయలుదేరాను. ఆ కర్ర కంటే కూడా ఇది ఇంకా శ్రేష్టమైంది, అవునా? సో మాస్టర్ గారి సాక్ష్యం వాళ్ళ అబ్బాయి చెప్పినప్పుడు అంతకుముందు కొంచెం విన్నాను. మరి బ్రదరు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. దేవుడి చిత్తాన్ని చేయాలి. మరి దేవుడు ఆయన సేవకు పిలిచాడని మిలిటరీలో పనిచేస్తుండగా ప్రభు అని చెప్తామైతే, నన్ను సేవకు పిలిస్తే మరి మిలిటరీ మానేసి రమ్మన్నప్పుడు మరి 1 monthలోనే ఆయనకి బాగానే ఉంది కదా, ఏం డిస్టర్బెన్స్ ఏం లేదు. సో హల్లెలూయా. సో మరి ఆయన్ని ఇలా పరిచర్యకు దేవుడు తీసుకురావటం, ఈ ఏరియాకి తీసుకురావటం, చాలా సాక్ష్యాలు పంచుకున్నారు బ్రదరు. చాలా సంతోషం వేసింది. అందులోనూ ప్రార్థనతో కట్టబడే సంఘాలు చాలా తక్కువ పిల్లలు. సంఘానికి బలం, సంఘానికి వెన్నెముక ఫస్ట్ సేవకుని జీవితం. దేవుడు ఒక సంఘాన్ని కట్టాలంటే సంఘాన్ని కట్టడానికి ముందు సేవకుని జీవితాన్ని కడతాడు. ఆ సేవకుని జీవితం అనే పునాది మీద సంఘాన్ని కడతాడు. ఆ సేవకుని జీవితం ఎంత బలంగా ఉంటుందో సంఘం కూడా అంత బలంగా ఎదగలదు. బైబిల్లో ఇజ్రాయేల్ 20 లక్షల మందిని కట్టడానికి ముందు మోషే ఒక్కడినే దేవుడు 80 సంవత్సరాల తరఫీదు ఇచ్చాడు. 80 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా 20 లక్షల మందిని కాపాడాడు. మోషే ఒక్కడి కోసం దేవుడు 40 ఏళ్ళు ఎదురు చూశాడు, ఒక్క సేవకుడి కోసం. దేవుడు తెలుసుకుంటే ఇంకొకరిని పెట్టొచ్చు కదా అంటే లేదు. ముందు ఒక బలమైన సేవకుడిని తయారు చేయాలి. ఒక సంఘం కట్టబడాలి, ఒక ప్రజలు రక్షించబడాలి అంటే ముందు ఒక సేవకుడు, ఒక నాయకుడిని దేవుడు తన చేతిలో పెట్టుకొని అతన్ని స్థిరపరిచి అతన్ని కష్టాలతో, బాధలతో, అవమానాలతో, నిందలతో, శ్రమల కొలిమితో, పరీక్షలతో, పోరాటాలతో, యుద్ధాలతో, అనేక రకాల పరిస్థితుల్లో సేవకుడిని దేవుడు తర్ఫీదునిచ్చి ఆ ప్రదేశానికి తీసుకొచ్చి ఆ సేవకుని జీవితం మీద నుంచి సంఘాన్ని కట్టడాన్ని ప్రారంభించడం మొదలు పెడతాడు. అది దేవుని విధానం పిల్లలు. సో దేవుడు మనతో ప్రవర్తించే ప్రవర్తన ఎవరితోనైనా అలాగే ఉండదు. సో మరి మీ ప్రాంతానికి మరి దేవుడు ఎక్కడో ఆకివీడు ప్రాంతంలో ఉన్న దైవజనుడు, ఆయన సేవకుడిని, ఆయన దాసుని మీ ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ మిమ్మల్ని అందరిని రక్షించుకోవడం మరి దేవుడు కృప కాదా? ఎంతమంది దేవుడు కృప అని నమ్ముతున్నారు చేయండి. హల్లెలూయా. ఇలా ఎంతమంది మీ ప్రతిరోజు మీ పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నారు చేయండి. ఎందుకంటే శత్రువు అందరికంటే ఎక్కువ దాడి చేసేది సంఘ కాపరిని, సేవకుని. అందుకోసమే పౌలు ఎటుపోయినా మా నిమిత్తం ప్రార్థన చేయండి అని చెప్తాడు. లేకనా సంఘం సేవకుని కోసం చాలా గట్టిగా ప్రార్థన చేయాలి. మరి మీరు ఇలా 21 రోజులు ఉపవాసం ఉంటున్నారు, ఉపవాసం ఉండాలనగానే చాలా సంతోషం వేస్తుంది.
ఈరోజు బయట సువార్త కూటాలు, లేకపోతే ఆరాధనా కూటాలు, లేకపోతే పాటలతో కూడిన ఉత్సవాలు ఉంటున్నాయి, కానీ ఉపవాస ప్రార్థన తక్కువ పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. కానీ మీకు ప్రార్థించే దైవజనుడు, ప్రార్థన నేర్పే సేవకుడు దొరకటం దేవుడిచ్చిన ధన్యత పిల్లలు. కాబట్టి అవకాశం వదులుకోవద్దు. ప్రార్థనా కూటాలని ప్రేమిస్తే మనకు చాలా ఆశీర్వాదం వస్తుంటే కూడా ఆయన ప్రార్థన గురించి బోల్డని లేఖనాలు చెప్తా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇక్కడే ఉన్నారు పిల్లారా? వాక్యం వింటున్నారా? సరే, ఈరోజు మనం లేఖనంలో నుంచి బైబిల్లో 21 రోజులు ఉపవాసం చేసిన ఒక సేవకుడి జీవితాన్ని చదువుతాం. ఎవరు బైబిల్ 21 రోజులు ఉపవాసం చేసి చెప్పగలరా? ఆమేన్. దాని మనం చదువుకున్న లేఖనమే. బైబిల్లో ఉపవాసాలు చాలా రకాల ఉపవాసాలు రాయబడింది. మరి సంఘంగా జనరల్గా ఒక రోజంతా ఉపవాసాలు రాయబడ్డాయి. కొన్నిసార్లు 3 రాత్రింబగళ్ళు ఉపవాసాలు చేశారు. 3 రాత్రింబగళ్ళు. ఎవరు 3 రాత్రింబగళ్ళు ఉపవాసాలు చేసింది చెప్పగలరు? ఎవరెవరు? 3 రాత్రింబగళ్ళు ఉపవాసాలు. ఒక ఆమె, హల్లెలూయా, వండర్ఫుల్. మీ పేరు? ఓకే, చాలా అద్భుతంగా చెప్పడం పడతావు, చాలా వండర్ఫుల్. ఆమేన్. ఆమె ఎవరు? ఒక దేశానికి రాణి. ఒక దేశాన్ని రాజమహల్లో ఉండి ఏది కోరితే వస్తే ఆమె ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. సుఖమయమైన జీవితాన్ని జీవించవచ్చు, అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు ఆమె. కానీ తన ప్రజల కష్టంలో ఉన్నారని, ఎక్కడో దేవుని ప్రజల కష్టంలో ఉన్నారని వాళ్ళ కోసం 3 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాం. ఆలోచించండి పిల్లలు. పక్కింట్లో వాళ్ళ సమస్యలు ఉంటేనో, సంఘంలో మరొకరికి సమస్యలు ఉంటేనో ఈరోజు ప్రార్థన చేయడం తగ్గిపోతాం. ఒక టీచర్ గారు స్కూల్లోకి వచ్చే, ఆ చర్చికి వచ్చే ఎవరో ఒక రైతు లేకపోతే పనిచేసే కూలి ఆయనకు కష్టం వచ్చింది. ఆయన కష్టం వచ్చింది కదా అని అలాగే అనుకుంటుంది. నిజమైన దేవుని ప్రేమ కాదు. సంఘంలో ఎవరికి కష్టం వచ్చినది నా కష్టం అనుకుని నిజంగా ఫీల్ అయ్యే వాళ్ళే నిజమైన విశ్వాసులు పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. ఎవరి కష్టమైన సంఘం అంతా నా కుటుంబం, వీళ్ళంతా నా ప్రజలని. ఎవరికి కష్టం వచ్చినా మన కష్టంలో ఫీల్ అవ్వగలగాలి. ఎస్తేరు ఆమె రాణిలో ఉంది, రాణిగా కోటలో ఉంది. అక్కడ బయట కూర్చున్న ఎవరో పల్లీలు అమ్ముకునే ఆయన, ఎవరో పొలం చెట్లు దొరుకునే ఆయన, లేకపోతే ఎవరో రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఎవరెవరికో కష్టం వస్తుంది. వాళ్ళందరి కష్టం కోసం ఆమె తప్పించిపోతుంది పిల్ల. వాళ్ళందరి కోసం ఒకరోజు ప్రార్థన చేసి ఆపేయచ్చు, ఒక పూట ప్రార్థన చేసి ఆపేయచ్చు. కానీ బైబిల్ చెప్తుంది ఆమె రాత్రింబగళ్ళు 3 రోజులు రాత్రింబగళ్ళు అన్న పానీయాలు పుచ్చుకొనక, అన్నం కాదు, నీళ్లు, టీలు, జ్యూసులు, కాఫీలు ఏమీ తాకుండా ఉపవాసం ఉందంట పిల్ల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక రాణి కనీసం చూడండి, ఒక ఎమ్మెల్యే గారు ఉపవాసం ఉన్నాడంటేనే చాలా ఉంటుంది. కలెక్టర్ గారు 3 రోజులు ప్రార్థన చేసినట్టు చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఉపవాసం ప్రార్థన చేసినట్టు చాలా గొప్పగా ఉంటుంది. నేను అనుకున్నా కరోనా వచ్చినప్పుడు క్రైస్తవ దేశాల నాయకులు అందరూ వచ్చి ఉపవాస ప్రార్థనలో ఉంటారేమో అనుకున్నా. ఎవడి పనున్నాడు బీచి. క్రైస్తవ దేశాల్లో సేవకులు అయ్యో మా దేశం ఇట్లా అయిపోయిందే. అమెరికాలో ఒక్కొక్క రోజు 100 మంది 1000 మంది చచ్చిపోయి వాళ్ళని మామూలుగా కూడా పాతి పెట్టలేక క్రీముతో పాతి పెట్టారు. అమెరికా క్రైస్తవ దేశమే కదా కదా. మరి ఆ దేశంలోనైనా నాయకులు అందరూ వచ్చి ప్రార్థనలో గడుపుతారేమో అనుకున్న ఏదో జాంబియా అనే ఒక్క దేశంలో మాత్రం ఆ దేశ అధ్యక్షుడు వాళ్ళందరితో ప్రార్థనలో కూర్చున్నాడు పిల్ల. ఒక స్టేడియంలో మీటింగ్ పెట్టి ఒక రోజంతా ప్రార్థనలో గడిపాడు ఆయన. ఒక దేశ నాయకుడు ఒక రోజంతా దేవుడి కోసం ప్రార్థనలో గడిపితే అనేక టీవీల్లో న్యూస్ వచ్చిందండి. మరి ఒక్కరోజు గడిపితే అలా వస్తే ఆమె 3 రాత్రింబగళ్ళు ప్రజల కోసం కష్టం ఉండి ప్రార్థన చేసి, అందుకే ఆమె పేరు బైబిల్లో అన్ని గ్రంథాలకి మన మగవాళ్ళ పేర్లే ఉంటాయి, లేకపోతే అది వాళ్ళు చేసిన పనులు ఏదో దినవృత్తాంతాలు, కార్యాలు అని అట్లా పేర్లు ఉంటాయి. బైబిల్లో ఆడవాళ్ళ పేరుతో ఉన్న 2 గ్రంథాలు ఉన్నాయి పిల్లలు. అందులో ఏంటవి? ఎస్తేరు. ఎందుకు పెట్టాడు బ్రదర్? ఒక మీడియం సౌండ్ వచ్చి వదిలేసేయండి, పర్లేదు, పక్కన వచ్చేయండి, పర్లేదు, మీరు కొంచెం రిలాక్స్గా మీరు కదిలించాల్సిన అవసరం లేదు. మామూలు సౌండ్ పెట్టేసి అటెన్షన్ డీవియేట్ అవుతా ఉంటాయి. సో ఆమె చూడండి, 3 రాత్రింబగళ్ళు ప్రజల కోసం ప్రార్థనలో ఉందామె. అంతగా ప్రజలను ప్రేమించింది కనుకే ఆమెను తీసుకొచ్చి బైబిల్లో చాలా మంది గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు.
దాదాపు ఒక 17 మంది వీరమణితుల గురించి బైబిల్లో చాలా గొప్పగా రాయబడింది. శారా, లేకపోతే రాహేలు, లేయా, అనేక మంది. మరి వాళ్ళెవ్వరి పేర్లు, శారా అంత గొప్ప, ఆమె పేరు గ్రంథానికి పెట్టలే. మరియా, ప్రభు అయిన యేసుక్రీస్తునికి అంది మరియమ్మ, ఆమె పేరు కూడా గ్రంథానికి పెట్టలే. యెఫ్తా కూతురు తండ్రి మాట ఇచ్చాడని వాళ్ళ నాన్న మాట కోసం ప్రాణాలను త్యాగం చేసింది. యెఫ్తా ఆయన కూతురు, అయినా ఆమె పేరు పెట్టలే. ఎస్తేర్ అని ఆమె పేరు గ్రంథానికి పెట్టాడు దేవుడు బైబిల్లో. ఎందుకు పెట్టాడంటే ఆమె దేవుని కోసం తన ప్రాణాలు కూడా ఆమె 3 రాత్రి మగళ్ళు ప్రజల కోసం దాహంగా ప్రార్థన చేసింది కనుక ఆమె లైక్. సో 3 రోజులు ప్రార్థన చేసిన వాళ్ళ బైబిల్లో ఎస్తేర్ ఒక ఆమె కనపడింది. ఇంకా ఇంకెవరున్నారు 3 రోజులు ప్రార్థన చేసిన వాళ్ళు చెప్పగలరా? 3 రోజులు ఉపవాసం ఉన్నారు సార్. ఒక ఆయనకి మామూలుగా ఉంటే ప్రార్థన చేయట్లే. పాపం పాస్టర్ గారు కూడా ఇందాక అందరూ రావాలి, కుటుంబాలతో రావాలి, ఉపవాస ప్రార్థన అంటే అందరూ రావాలని దగ్గర బతులాడుతున్నారు. నిజంగా ఒక స్థాయి వచ్చింది. దేవుడు కూడా చూసి ఆయన బిడ్డలు కనుక రావట్లేదు అనుకోండి, ఎలా ప్రార్థనకు రప్పించాలో కూడా దేవుడు తెలిసిపోయారు. నిజమేనంటారా? ఈ యోనాని ఆయన ఒక పలానా చోటకి వెళ్ళి సేవ చేయి, వాక్యం చెప్పన్నాడు. ఆ ఊర్లో ఎవడు అందరూ విగ్రహారాధికులు, ప్రభువా మంచి నమ్మకస్తులు లేరు, కష్టం ప్రభువా, అది ఎవరు లేని ప్రాంతం నాయన, ఒక అడవి ప్రాంతం నాయన, నేను పాను ప్రభువా అన్నట్టు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ ఊరంతా విగ్రహారాధికులు. ఈరోజు కూడా చాలా చోట్ల చక్కగా క్రైస్తవులు ఉండి అన్ని ఉన్న చోట వెళ్తే కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే ఊరికి 5 చర్చలు కనపడతాయి. లేని చోటకి వెళ్ళి వాక్యం చెప్పండి అంటే వాడు పాడు అని. నిజమైన సేవకుడు లేని చోటకి వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఈ పాస్టర్ గారిలా ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ యోనా వెళ్ళడానికి ఇష్టపడలే. నువ్వు వెళ్ళి నేనే సువార్త ప్రకటించు. సువార్త ఎలాంటి సువార్త పిల్లారా? వెళ్ళి అమ్మ గాడ్ బ్లెస్ యూ, దేవుడిని పిల్లవాడు ఇస్తాడంటే అయ్యగారు చెప్పారు, పిల్లల్ని నాకు కొంచెం మాట చెప్పాడంటే తెగ ప్రేమించేస్తుంది. ఒక ఆయన ఉన్నాడు పిల్లాడు గుంటూరులో, కృపా మినిస్ట్రీస్ అని మాథ్యూస్ గారు, ఆయన దగ్గర సేవకుడు. ఉదయాన్నే బైక్ వేసుకుంటాడు, బయలుదేరతాడు, వస్తాడు ఊర్లో పెద్దిళ్ళు ఎవరిదో చూస్తాడు, లోనికి వెళ్తాడు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరెవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్తాడు. వెళ్ళిపోయి ఒక మాట చెప్తాడు, అయ్యగారు వచ్చే సంవత్సరం ఇదే రోజుకి మీకు దేవుడు 5 ఎకరాలు పెద్ద ఒక పొలం వేస్తాడు అనుకోండి, నీకు 5 ఎకరాలు ఇవ్వబోతున్నాడు అని చెప్తాడు. అబ్బో విపరీతమైన ఆనందం. ఒక ఎంపీటీసీ ఉన్నాడు, వచ్చే ఎలక్షన్స్ లో నువ్వు జడ్పీటీసీ కాబోతున్నావు, జిల్లా పరిషత్ చైర్మన్ కాబోతున్నావు అన్నాడు. ఫస్ట్ వెళ్ళాడంట మా పక్కన ఊర్లో ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళి దేవుడిని బలంగా దీవించబోతున్నాడు అన్నాడు. అనగానే పాస్టర్ గారికి 500 కానికి అన్నాడంట. మళ్ళీ 500 విని, ఈసారి నిన్ను దేవుడు దీవించడం అంటే మామూలు కాదయ్య గారు, నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ కాబోతున్నావు అన్నాడు. గొప్ప ఎంత మాట చెప్పాడు. 500 సరిపోద్దులే, 2000 ఇచ్చే అన్నాడు ఆయన. ఇలాగా తీయటి మాటలతో అందరు డబ్బులు కలెక్షన్ వసూలు చేస్తా ఉంటాడు ఆయన. సంఘం లేదు, పరిచర్య లేదు, ఉదయాన్నే బండేసుకుంటాడు, అన్ని ఊర్లు తింటూ ఉంటాడు, అందరికి తీయటి మాటలు చెప్తాడు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు. నిజంగా పిల్లలు అలా పొట్టకూటి కోసం తీయటి మాటలు చెప్పేవాళ్ళు చాలా డేంజర్ పిల్లలు. అలాంటి సేవ చేయమన్నా ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పమంటే అది ఈజీగా ఉంటుంది. కానీ యోనాకు పోయి చెప్పమన్న ప్రసంగం ఏంటి? నినివేకి వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు అన్నాడు. మీరు నాశనం అయిపోతారు, మీ ఊరు నాశనం అయిపోతుంది, మీ మొత్తం శ్మశానం అయిపోతుంది, దేవుడు తీర్పు రాబోతుంది. ఇలాంటి ప్రసంగం చేస్తే ఊరుకుంటారా? చిన్న మాట చెప్తేనే మనుషులు తట్టుకోలేదు. అలాంటి చోటు వెళ్ళిపోయి ఒక ఊర్లో ఏలూరుకి వెళ్ళండి, 6 నెలల్లో ఏలూరు మొత్తం శ్మశానం కాబోతుంది, కరోనాకి మించిన రోగం వచ్చి హాస్పిటల్ నిండిపోతాయి అని ఒకవేళ దేవుడిని చెప్పాడు అనుకోండి, పోయి వీధులు నిలబడి ప్రసంగం చేస్తున్నాం అంత ఎవరో కాదు, గవర్నమెంట్ తీసుకెళ్ళి మీకు పేర్లు పెట్టేసింది. అవునా? యోనాకు చూడండి, వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటించని వర్తమానం, అంత బ్యాడ్ న్యూస్. రాజుగారి దగ్గరికి వెళ్ళి అయిపోయింది నీ జీవితం. చర్చకు వచ్చిన వాళ్ళందరూ పోతారు మన అంట కదా మన భాషలో, మీరు అందరూ పోతారని, చచ్చిపోతారని, వచ్చి చెత్త పడండి, లేకపోతే నాశనం అయిపోతారు. ఇటువంటి ప్రసంగం చేయాలి. ఎలా ఉంటుందా? ఇంకే ఇష్టంగా ఉంటుందా? కఠినమైన మాటలు చెప్పాలంటే కష్టం పిల్లలు.
సో యోనాకి వెళ్ళి ఆ ప్రసంగం చేయాలి. అందుకోసం నేను పోను ప్రభు, నాకు ఇష్టం లేదు ప్రభు అని, అదే దేశంలో ఉంటే దేవుడు మాట్లాడతాడు ఎవరు అనుకోని వేరే ఊరికి వెళ్దామని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఒక ఓడెక్కి పోతున్నాడు ఆయన. మనిషి చిరాకు పడ్డప్పుడు ప్రార్థన చేయలేడు పిల్ల. ఇసిగిపోయినప్పుడు ప్రార్థన చేయబుద్ది కాదు, చిరాకుగా ఉంటుంది, ఇసిగిపోయి ఉంటుంది. కానీ నిజానికి మనం ప్రార్థించాల్సిన సమయం అప్పుడే. ఆమేన్, హల్లెలూయా. కానీ చూడండి, ఆయన చిరాకు పడి విసిగిపోయి ప్రార్థన చేయకుండా ఓడలోకి వెళ్ళిపోతున్నాడు. పైన ఆళ్ళు మాట్లాడుకుంటున్నారు దేవుడి గురించి. ఆ మాటలు కూడా స్ట్రెస్ కలిగించాల. కిందకి వెళ్ళిపోయి ఆ మధ్యలో ఇక్కడ ఆయన రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. చిరాకు పడ్డప్పుడు మనుషులకి ఉంటే ఏదైనా తినాలనిపించింది, తెగ తినేసి అలా ఉండాలనిపించింది, లేకపోతే విపరీతంగా పడుకొని నిద్రపోవాలనిపించింది, లేకపోతే ఏదన్నా లోకంలో వాళ్ళని చూడండి, చిరాకు పుట్టినప్పుడు ఆ పనికిరాని వీడియోలన్నీ చూసి టైంపాస్ చేస్తారు, లేకపోతే పిక్నిక్లు కట్టి మనుషులకు దూరంగా ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తారు, అయితే మనుషులతో బాతకాన్ని పిచ్చా పాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటారు. ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళు వాళ్ళు పడుకొని మర్చిపోదాం అనుకున్నాడు. దేవుడే ఉన్నాడు, కనీసం దేవుడు చెప్పిన చోటకి వెళ్ళటంలా. ప్రభువా నేను వెళ్ళలేను ప్రభువా, అది కఠినమైన ప్రసంగం నాయన, ఏదైనా మార్చు ప్రభువా, లేకపోతే ఏదైనా అద్భుతాన్ని చేయ ప్రభువా, వాళ్ళు నమ్మేలాగా చేయనాయన అని చెప్పి బతులు ఆడుకుంటే దేవుడు మార్గాన్ని చూపించుండేవాడు. అంతేనా? దేవుడి దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది పిల్ల. సమూయేలుని పోయి సౌలు దావీదుని అభిషేకించమంటాడు. ఎలా పోను ప్రభువా, పోతే కొట్టేస్తాడు ప్రభు, నన్ను చంపేస్తాడు, మాకు గొడవైంది అన్నాడు. అప్పుడు దేవుడు ఒక మార్గాన్ని చెప్పాడు. నీకు ఏ సమస్య అయినా ఎటువంటిదైనా కానీ దేవుడి దగ్గర తప్పకుండా మార్గం ఉంటుంది, పరిష్కారం ఉంటుంది ఆయన దగ్గర. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిష్కారం చెప్పలేని సమస్య అంటూ ఏది లేదు పిల్ల. ఒకవేళ నువ్వు బాధగా ఉంటే, ఇబ్బందిగా ఉంటే, ఎందుకు బాధపడుతున్నావు దేవునికి చెప్పాలి. ఆయన ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు చెప్పుకోవాల్సి. అవన్నీ చేయకుండా పోయి పడుకునేసరికి దేవుడు కోపం వచ్చి యోనాతో మాట్లాడదాం అనుకుంటాడు. యోనా అట్లా పడుకొని ఉంటాడు. యోనా ప్రార్థన చేయట్లా. అందుకోసం ఏం చేసినట్టు దేవుడు తుఫాన్ని చెప్పాడు పిల్లలు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేయటం మానేస్తే సేవకుడేమో ప్రభువా వీళ్ళు ప్రార్థన చేయట్లేదు నాయన, ప్రార్థన చేయట్లేదు నాయన అని చెప్పి బాధపడుతున్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ జీవితంలో తుఫాను రేపుతాడు. ఆ భార్య భర్తలకి కుటుంబంలో వేదంతో బాధపడతారు, లేకపోతే పిల్లల మాటలకో, లేకపోతే ఎవరికైనా చెప్పే ఏదైనా సమస్య వచ్చో, లేకపోతే ఆ పని చేసే చోట మనశ్శాంతి లేకో, లేకపోతే ఏదైనా చిన్న దెబ్బ తగిలో, అప్పుడు పాస్టర్ గారు మా అబ్బాయికి బాగాలేదు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ఇంట్లో సమస్య రాలేదు ప్రార్థన చేయండి, లేకపోతే ఆ టైంలో వచ్చి ఇంట్లో మనశ్శాంతి లేక చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు, కొన్నిసార్లు అవసరం చర్చిలో పడుకుంటారు పిల్లలు. అలాంటి తుఫానుతో కూడిన వాతావరణం నీ జీవితంలో లేపుతాడు దేవుడు. నువ్వు సంతోషంగా వచ్చి ప్రార్థన చేయాలని కోరుకున్నావా, దేవుడు తుఫాను రేపుతూ వచ్చి ప్రార్థన చేద్దామని కోరుకున్నావా? ఆమేన్. యోనా సంతోషంగా చేసుంటే బాగుండేది. యోనా సంతోషంగా చేయలేదు కనుక దేవుడు తుఫాను రేపాడు. తుఫాను రేపగానే ఓడలో ఉన్న అందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. వాళ్ళ దేవుళ్ళకి, వాళ్ళ రకరకాల మతస్థులు ఉన్నారు, వ్యాపారస్తులు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దేవుణ్ణి పూజలు చేసి మొక్కుడు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. పై చూసి అటు చూసి వాళ్ళ భక్తి వాళ్ళది, రకరకాల మతాల వాళ్ళు, పారసీకులు, సిక్కులు, జైనులు, లేకపోతే ఆ విగ్రహారాధన అనేక వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. అందులో ఇంకేమైనా యూదులు ఉన్నారో వాళ్ళు కూడా యెహోవా అని చెప్పి మరి మన దేవుడిని ఆరాధన చేస్తున్నారా. ఇంతమంది ఓడలో ఉన్న అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ యోనా చేయట్లేదు. అప్పుడు ఏమైంది దేవుడికి, నెక్స్ట్ ఇంకొక అస్త్రం ఉంది. తుఫాను రేపినా కూడా నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నిన్ను ఐసీలో పడేస్తాడు. అప్పుడు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. ఆయన తీసుకెళ్లి చేప కడుపులో వేసి ఆ చేప తిని వాంతి అంతా కడుపులో నింపుకొని, వాంతి మనం చిన్న ప్లేట్లోని మన చివరిలో మిగిల్చిందే మనకు అది నచ్చదు. నువ్వు అన్నం తిన్న తర్వాత పెరుగు కూర కలిసిపోయి అంతా ప్లేట్ తిప్పేసి నాకు చూడండి, నువ్వు తిన్నది చికెన్లో ముక్కలన్నీ పక్కన పడేసి చేప ముళ్ళు ఆడబెట్టేసి అన్నం తిన్న తర్వాత నీ ప్లేట్ నువ్వే చూస్తే మళ్ళీ చిరాకు పడతావు చేయగలుగుకున్నాక. అలాంటిది ఆ చేప కడుపులో తిని ఆ లోపలంతా అరిగిపోయి అట్టుంది. ఆ లోపల నుంచి గ్యాస్ వస్తా, సల్ఫర్ డైఆక్సైడ్ దానిలోకి మింగింది ఆయన. ఆ లోపలికి వెళ్ళాక ఊపిరాట్లా. ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ మంచి గాలి వస్తుంది. ఒక 5 నిమిషాలు ప్రార్థన ఆగిపోతే మళ్ళీ ఊపిరి ఆగిపోతుంది. బతకాలంటే ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఇచ్చాడు దేవుడు. అక్కడ యోనా 3 రాత్రింబగళ్ళు ప్రార్థన చేశాడు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరేమో రాజమహల్లో ఉండి సుఖాలు కాదనుకొని పాపం చేసింది.
మనోడు ప్రార్థన చేయకపోతే బతకలేని స్థితిలో 3 రాత్రి పగలు ప్రార్థన చేశారు పిల్లలు. నువ్వు ఎస్తేర్ లాగా ప్రార్థన చేస్తావా, లేకపోతే యోనా లాగా ప్రార్థన చేస్తావా నీ చేతిలో. యోనా లాగా చేయడం చాలా ప్రమాదం, కష్టం. ప్రార్థన చేయకపోతే ఒక బ్రదర్ ఇలాగే పాపం దేవుని మాట లేకపోతే ఐసీ తీసుకెళ్ళాడు చూడు, అంటే హాస్పిటల్ ఎమర్జెన్సీలో పెట్టాడు. అక్కడంట ప్రార్థన చేస్తుంటేనంట మనసు ప్రశాంతంగా ఉంది, లేకపోతే ఊపిరి ఆగిపోతున్నట్టు, ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు, కోమాలోకి వెళ్ళిపోతున్నట్టు. అప్పుడు వచ్చి పక్కన ఒకళ్ళు పెట్టుకొని బ్రదర్ నా కోసం ప్రార్థన ఆపకుండా ప్రార్థన చేయండి బ్రదర్ అని 1 గంట సేపు చేసిన తర్వాత వెళ్ళిపోతుంటే, వద్దు బ్రదర్ ప్లీజ్ బ్రదర్ ప్రార్థన చేయండి. 3 గంటల సేపు ఉన్నాడంట, మళ్ళీ వెళ్ళిపోతుంటే ఉంటేనే నేను ఉంటా, నువ్వు ప్రార్థన ఆగితే నేను ఉండను అంటే పాపం ఆయన ఏమి చేయలేక వేరే చర్చిలో బ్రదర్కి ఫోన్ చేసి ఆయన్ని రప్పించు, నువ్వు ప్రార్థన చేయి నేను పోతా అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ వాడు పోతుంటే పట్టుకున్నాడంట, వద్దు ప్రార్థన ఆపొద్దు, మీరు ఉంటేనే నేను భద్రంగా ఉంటానని పిల్లలు. అటువంటి స్థితి మనం తెచ్చుకోకూడదు. ఆమె అంటే ప్రార్థన అనగానే సంతోషంగా పరుగులెడుతూ వచ్చేవారిగా ఉందాం. హల్లెలూయా, ఆమె. సో బైబిల్లో 3 రోజుల ఉపవాసాలు ఉన్నాయి. 1 ఎస్తేర్ ఉంది, 2 యోనా ఉన్నాడు, ఇంకా ఉన్నారు కొందరు. ఈసారి ఆమెమో బాధతో ఉపవాసం ఉంది, ప్రజల మీద భారంతో ఉపవాసం ఉంది. ఈయనేమో రోగం బాధతో ఉన్నాడు. ఇవి 2 కాకుండా ఆనందంతో ఉపవాసం ఉన్నారు పిల్లల బైబిల్లో. ఒకడు ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు కొండ మీద, అలా ప్రసంగం చేస్తున్నాడు. ఎక్కడ కూటమంటే కొండ మీద. ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఆ రాళ్ళు గరిక మట్టి అన్ని కలిసిన ఆ పల్లపు దానిలో కూర్చోబెట్టాడు. పగలు ఏమొస్తుందో తెలియదు, రాత్రి దోమలు కొడతాయో తెలియదు, రాత్రి చలి పుట్టిందో తెలియదు, కనీసం ఫ్యాన్లు లేవు అక్కడ. బయట నుంచి వచ్చే చల్లగాలే కానీ ఈ గాలి లేదు. అలాంటి చోట మరి లైట్లు కూడా లేవు. రాత్రి ఏదో కగడాలు ముట్టించుకొని నిలబట్టమే. సంఘానికి వచ్చిన వాళ్ళకి ఒక చిన్న స్థలాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఎవరో యేసయ్య, ఆయన మానవుడిగా శరీరంలో ఆయన సేవ చేస్తున్న రోజు. కూటమి ఎక్కడ అంటే ఊర్లో కాదు, ఊరు చివర అడవిలో కొన్ని కిలోమీటర్ల దూరం లోపల కూటమి. ఎంతమంది వచ్చారో తెలుసు చెప్పడానికి? ఎంతమంది పిల్లారా? 3,000 మంది. ఎవరు? మగవాళ్ళే 3,000, పిల్లలు ఆడవాళ్ళు అందరితో 10,000 మంది అవుతారేమో, మరి మనకు తెలియదు. అంతమంది అక్కడ ఉన్నప్పుడు మరి అడవిలో వాక్యం చెప్పాలి. అడవిలోకి వచ్చారు. ఆ వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న ఆ కాయలో ఈ కాయలో కొన్ని కోసుకొని వచ్చారు. కొంతమంది అంతా పిల్లలు అన్నం పట్టుకెళ్ళారు, అంతే. కానీ 3 రోజులంట పిల్లారా ఆయన వాక్యం చెప్తుంటే పరలోకపు మర్మాలు, ఆ అద్భుతాలు, ఈ అద్భుతాలు ప్రార్థన చేసి కళ్ళు లేని వాడికి కళ్ళు వస్తా, ఇలా ఒక్కొక్కటి జరుగుతూ ఉంటున్న పిల్లారా. ఆ ఆనందంలో, ఆ పరలోకపు వాతావరణంలో 3 రాత్రి మగళ్ళు అన్నము నీరు మర్చిపోయి విన్నారంట పిల్లారా. ఆమె హల్లెలూయా. అండి ప్రసంగం అరగంట పెట్టి నడిచిపోతాం మనం. 3 రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మర్చిపోయి వాక్యం విన్నారు పిల్లల వాళ్ళు. హల్లెలూయా, ఆమేన్. అనిపిస్తుంది, ప్రభువా అప్పుడు నేను బతుకుంటే ఎంత బాగుండేది నాయన. అసలు అనుభవం, ఎటువంటి అనుభవం! అసలు ఆకలి నిద్ర మర్చిపోయి, అన్నీ మర్చిపోయి, కింద రాళ్ళు గుచ్చుకుంటున్నాయా, పక్కన పాములు పోతున్నాయా, తేళ్లు పోతున్నాయా, అడవిలో కప్పలు తిరుగుతున్నాయా, దోమలు కొడుతున్నాయా, అన్ని మర్చిపోయారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనకు కూడా అటువంటి అనుభవం కావాలి పిల్లలు. ఆమేన్. ఎంతమంది ఆశిస్తారు? వాక్యం వింటే అన్ని మర్చిపోవాలి, టైం ఎంత అయిందో మర్చిపోవాలి, ఇంట్లో ఏం గొడవ ఉందో మర్చిపోవాలి, పక్కన వాళ్ళు ఏమవుతున్నారో మర్చిపోవాలి. ఆ పరలోకపు వాతావరణంలో మర్చిపోవాలి పిల్లలు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి వాతావరణం కావాలి. మర్చిపోయాడు, మర్చిపోయాడట. చూడండి, ఎస్తేరేమో ప్రజల బాధతో ఉపవాసం ఉంది, ఈయనేమో ఊపిరానికి ఉపవాసం ఉన్నాడు. కానీ వాళ్ళు దేంతో ఉపవాసం ఉన్నారు? ఆనందంతో ఉపవాసం ఉన్నారు. మర్చిపోయింది, నిద్ర లేదు, ఆకలి లేదు, బాధ లేదు, పరలోక పడిపోతూ ఉన్నారు పిల్లలు. నిజంగా కోరుకుంటే అటువంటి ఉపవాసం కావాలి మనకి, అవునా కదా? హల్లెలూయా, ఆమేన్. సో ఇలా 3 రోజుల ఉపవాసాలు ఉన్న వాళ్ళు బైబిల్లో వీళ్ళు. బైబిల్లో అంతకంటే ఎక్కువ ఉపవాసం కూడా ఉన్నారు. ఎవరంటే 7 రోజుల ఉపవాసం ఉన్నారు. ఇది చెప్పగలరా? బైబిల్లో 7 రోజుల ఉపవాసం ఉన్నాను వాళ్ళు. 7 రోజులు పూర్తిగా నిద్ర, అన్నం, నీళ్లు మానేసి ఉపవాసం ఉన్నారు 7 రోజులు. ఎవరైనా ఒక ఆయన దేవుడు హృదయానుసారుడు పిలువబడ్డాడు. ఆయన ఎవరు? నా హృదయానుసారుడు. హల్లెలూయా, దావీదు. ఆమేన్. దావీదు వ్యభిచారం చేశాడు.
అది ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఎవరితో వ్యభిచారం చేశాడు పిల్లారా? తన కోసం ప్రాణం ఇచ్చి, తనను ఎంతో ప్రేమించి, ఒక విగ్రహారాధన నుంచి దేవుని దగ్గరకు వచ్చి, దావీదు నిజమైన సేవకుడని గుర్తుపెట్టి ఆయన ఇల్లు కూడా వదిలేసి దావీదు కోసం దేవుడు సేవ చేస్తాడు, దావీదు పక్కన తిరుగుతా ఉన్నాడు. అంత నమ్మిన వాడి భార్యతో విచారం చేశాడు. ఎంత ఘోరం పిల్ల, దారుణాది దారుణం. ఆయన ఎక్కడో ఉంటే మా పాస్టర్ గారు ఇంటి పక్కనే మా ఇల్లు ఉండాలని తెచ్చి రాజుగారి గోడ పక్కనే ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు నుంచి అక్కడికి వెళ్ళాలి, పాస్టర్ గారు ఎటుపోతే పోవాలి, ఎప్పుడు నేను చర్చిలోనే ఉండాలి, ఎప్పుడు ప్రార్థనకు ఉండాలి. దావీదు యుద్ధానికి వెళ్ళాడా? దావీదు ప్రాణానికి నా ప్రాణం అడ్డేయాలి. దావీదుని ఎవడన్నా కొట్టాలంటే ముందు నన్ను కొట్టి దావీదు దగ్గరకు రావాలి అని డిసైడ్ అయ్యాడు. ఒక 36 మంది దావీదు కోసం తీర్మానం చేసుకున్నారంట. అందుకని వాళ్ళని దావీదు యోధులు అని పిలుస్తారు. వాళ్ళు 30 మంది యోధులు అంటారు. వీళ్ళు దావీదు మేము చనిపోయినాకే మా రాజుగారు చనిపోవాలి, ఆయన ప్రాణాలకి మా ప్రాణం అడ్డమని అంతగా దావీదును ప్రేమించాడు. ఆ 36లో ఒకడు ఈ ఉరియా నాయన. అంత ప్రేమించిన వాడి భార్యను వాళ్ళందరూ ఒకనాడు వాళ్ళందరూ యుద్ధానికి పంపించి ఈయన ఇంట్లో ఉండిపోయాడు. చూడండి, మనం సువార్త వెళ్తున్నప్పుడు సువార్త చేయకపోతే సాతాను పట్టుకుంటాడు పిల్లలు. అందరూ యుద్ధానికి, దేవుడి యుద్ధానికి వెళ్ళారు. బైబిల్లో రాయబడుతుంది, రాజులు యుద్ధము చేయు కాలమున అని రాయబడి. ఇప్పుడు మనం కూడా సువార్త చెప్పే కాలమా కదా? ఇది రక్షణ దినమైన బైబిల్ చెప్తుంది. ఒకరోజు ఎత్తపాటు వస్తుంది, అప్పుడు నువ్వు సువార్త చెప్పినా ఉపయోగం లేదు, అంతేనా? ఇప్పుడు నేనే రక్షణ దినమని ఉంది. నువ్వు కనపడిన వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి, ఉండే వాళ్ళకి ప్రతి చోట నీ దేవుని అనుభవాలు పంచుకోవాలి పిల్ల. దేవుని ఇలా కాపాడాడు చెప్పుకోవాలి, సువార్త చేయాలి, రక్షించాలి. సువార్త అనే సిద్ధ మనస్సు మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రజలకు సాక్ష్యం చెప్పడం ఆపేస్తావో వాళ్ళ ప్రభావం నీ మీద పడుతుంది. నువ్వు సాక్ష్యం చెప్తున్నంత కాలం వాళ్ళ పైన ఉంటావు పిల్లరా, నువ్వు వాళ్ళ పైన. ఎందుకంటే నువ్వు యుద్ధం చేస్తూ గెలుస్తున్నావు. ఎందుకంటే అందరు యుద్ధానికి వెళ్తే దావీదు యుద్ధం ఆపేసి ఇంట్లో ఉంటాడు. టైం పాస్ కాదు, ఖాళీగా ఉంటాడు, ఆ పని ఈ పని చేస్తాడు. సాయంకాలం టైంలో రోజంతా అన్నం తిని ఫుల్గా పడుకొని రోజంతా నిద్రపోయి సాయంకాలం ఒళ్ళించి పైకి వచ్చి తిరుగుతూ ఉంటాడు. అంతకుముందే దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు రోజు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. యుద్ధం మానేసేవాడు, ప్రార్థన పోయి. మీరు ఎప్పుడైతే 10 మందికి సాక్ష్యం చెప్పుకుంటా ఉంటారో వాళ్ళకి చెప్పినాక ప్రార్థన చేయాలనే భారం వస్తుంది, మీకు ప్రార్థనలో గడపాలనే దాహం వస్తుంది. ఎప్పుడైతే మీరు సువార్త చెప్పడం, 10 మందికి సాక్ష్యం చెప్పుకోవడం ఆగిపోతాం, వెంటనే ప్రార్థన భారం కూడా తగ్గింది పిల్లలు. సో దావీదు రాజు యుద్ధానికి వెళ్ళిపోయేటప్పుడు ఆపేశాడు. ఆయన ప్రార్థన జీవితం తగ్గిపోయింది. వెంటనే శత్రువు వచ్చి ఆయన పట్టుకుంది. పైనుంచి సాయంకాలం కూడా చీకటి అవుతుంది, 5-6 అవుతుంది. అలా అటు ఇటు తిరుగుతుంటే పక్కింట్లో ఆయన దగ్గర ఆ 36 మంది యోధుల్లో ఒకడైన ఉరియా వాళ్ళ ఆవిడ పాపం పేదవాడే, అంత ధనవంతుడు ఏం కాదు, రాజుగారి దగ్గర సేవలో సాయం చేస్తున్నాడు. బాత్రూమ్ ఉంది కానీ పైన దానికి కప్పు లేదు. ఈ టైంలో ఎవరు ఉంటారు? పక్కనే రాజుగారు, ఆయన పాస్టర్ గారు, ఆయన పరిశుద్ధుడు. ఈ పక్కనే వాళ్ళందరికీ ఈ లోపలే ఉన్నారు కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదని అనుకో నాకు వచ్చి స్నానం చేస్తుంది. ప్రజలను కాపాడాల్సిన దావీదు, ప్రజలను రక్షించాల్సిన దావీదు ఆ మేడ పైన తిరుగుతా పొరపాటున ఆమెను చూశాడు. ఇక్కడ దాకా కట్టుకొని ఆమె స్నానం చేస్తాం. చూసిన వాడు ప్రభు క్షమించిన ఆయన, పాపం ఆవిడ క్షమించి తెలియకుండా చూశానని పశ్చాత్తాపడి వెళ్ళిపోయి ఉంటే అంతటితో అయిపోయి ఉండేది. వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చూడటం స్టార్ట్ చేశాం. చూసినా అప్పుడైనా పశ్చాత్తాపడి దేవుడు ఒకవేళ ఏదో ఒకటి శిక్షించో దండించి వదిలిపెట్టుండేవాడు, కానీ అది కూడా తప్పే. పొరుగు వారి భార్యను కామంతో చూడటం కూడా ఘోరమైన తప్పు. చూడటమే కాదు, ఆలోచించాడు, ఇప్పుడు ఇలా ఆయన లేడు, ఈమె ఎన్ని రోజులైందో. కాబట్టి ఈమె మెల్లగా ట్రాప్ చేద్దామని ఒకటి పంపించి మెల్లమెల్లగా మాట్లాడి చివరికి ఆమెతో తప్పు చేశాడు. దారుణం చూడండి, ఆమె విగ్రహారాధికురాలు. ఆమె ఏం చేసిందంటే తప్పు చేసి పసుపు నీళ్ళు చల్లుకొని పాపం పొందిలేని పోయింది. చాలా మంది అనుకుంటారు తప్పు చేసి ఒకసారి ప్రభువుని సిలివేసిన వాడు కూడా తీసుకొచ్చి కుంకుమ నీళ్ళలో చేతులు గడిపి ఈయన నీళ్ళలో చేతులు కడుక్కొని ఈయన రక్తం విషయంలో నేను నిరపరాధిని అన్నాడు. ఒక వ్యక్తిని అన్యాయంగా ఉరి శిక్ష లేకపోతే సిలువ మీద చంపే మరణ శిక్ష వేసి నాకే పాపం తెలియదంటే సరిపోద్దా? నువ్వు వెళ్తున్నావు, ఒక రోడ్డు మీద వెళ్తున్నాడు, కారుతో గుద్ది చంపి ప్రభు నాకేం తెలియదు నాయన, ప్రభు వారిని వారి కుటుంబానికి క్షమించకపోతే దేవుడు ఒప్పుకుంటాడా? డైరెక్ట్గా ప్రభువుని సిలివేసి కూడా చేతులు కడుక్కొని నాకు పాపం తెలియదు అంటాడు. ఈమె వ్యభిచారం చేసి
పసుపు నీళ్ళు చల్లుకొని పోయింది అంట, ప్రభువా నా పాపం కడుగు అని. పాపం అనేది పసుపు నీళ్ళతో కొనుక్కొని ఎంతో పోయేది కాదు, అవునా? దేవుడు క్షమించాలి, ఆయన రక్తంలో నేను కడగాలి. ఆమె ఆయన రక్తం అంటే పరిశుద్ధాత్మ, అది తప్ప మరి ఏది క్షమించలేదు. ఈయన మొత్తం మరి దారుణంగా ఆమె వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుసు, ఆమె ప్రెగ్నెంట్ అయింది. కవర్ చేయడానికి మనవాడిని పిలిపించి యుద్ధంలో ఉన్న వాడిని తీసుకొచ్చి మీ ఇంటికి వెళ్ళంటే కూడా ఆడు పాపం రాజు దగ్గరే పడుకొని, అక్కడ మా వాళ్ళందరూ కష్టపడుతున్నారు, పొలాల్లో ఉన్నారు, యుద్ధం చేస్తున్నారని ఇక్కడ కూర్చొని కూడా దేవుడి కోసం ఆలోచిస్తూ ఉంటాడు. దావీదు చూడండి, దుర్మార్గం గాడికి ముందు పంపిస్తాడు. ఒక రాజు, ఒక పాస్టర్ గారు తప్పు చేయటమే కాకుండా వాళ్ళ భర్తకి మందు పంపిస్తాడు. మందు పంపిస్తే రాత్రి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తాడు. అయినా వాడు దేవుడి దగ్గరే, అక్కడ సైనికుల దగ్గరే ఉంటాడు. ఇంత నీతిగా ఉన్న వ్యక్తిని మొత్తాన్ని మనం చంపేపించి ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. ప్రతి పాపాన్ని దేవుడు చూస్తున్నాడా లేదా పిల్ల? దేవుడు విచిత్రం ఏంటంటే, పాపం చేసినప్పుడు అడగల, తప్పు చేసినప్పుడు అడగల, ఉరియాన్ని చంపించినప్పుడు అడగల, ఆవిడ పెళ్లి చేసుకున్నప్పుడు అడగల. ఆ పిల్లవాడు పుట్టినాక దేవుడు వచ్చాడు పిల్ల. అంటే దాదాపు సంవత్సరం దాకా దేవుడు ఆగాడు. ఒక్కొక్కసారి దేవుడు సంవత్సరం ఆగొచ్చు, 2 ఏళ్ళు ఆగొచ్చు, 3 ఏళ్ళు ఆగొచ్చు. కానీ దేవుడు ఆగాడు అంటే నీ పాపాన్ని మర్చిపోయాడని కాదు, ఆయన దృష్టిలో పాపం కనపడతానని. ఒక సంవత్సరం తర్వాత వచ్చి దేవుడు, మనకు తెలుసు, అతనికి పనిష్మెంట్ ఇచ్చాడు. విచిత్రమైన దావీదు తప్పు, దావీదుకి ఎటువంటి పనిష్మెంట్ కావాలో ఆయన నోటితోనే చెప్పించాడు దేవుడు, అవునా కదా? ఆయన నోటితోనే చెప్పించాడు. సరే, దావీదుకి శిక్ష చేశాడు. నువ్వు ఒక్కడిని చెప్పావు, నీకు నలుగురు, నీ పిల్లలు నలుగురు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. అందులో ఫస్ట్ సూచన ఏంటంటే, ఇప్పుడు నీకు పుట్టిన కొడుకు చచ్చిపోతాడు అన్నాడు. దావీదు బెత్షెబా వ్యభిచారం వల్ల పుట్టిన కొడుకు అతనికి మరణకరమైన రోగం వచ్చింది, అతను చచ్చిపోతున్నాడు. అప్పుడు దావీదు ప్రార్థిస్తాడు పిల్లలు, ఏమనంటే, ప్రభువా వాడు వ్యభిచారం వల్ల పుట్టాడో, చెడ్డగా పుట్టాడో, ఎట్లయినా పుట్టని వాడు నా కొడుకు. ఆమె తప్పు చేసింది నేను, నా భార్య. ప్రభువా ఆ పసిబిడ్డ ఏం చేశాడు? ప్రభువా కుడితే నన్ను కొట్టు, నన్ను శిక్షించు, ఆ బిడ్డను వదిలే ప్రభువా. వ్యభిచారంలో పుట్టిన కొడుకు, దేవుడు చచ్చిపోతాడని పుట్టిన కొడుకు కోసమే అంత ప్రార్థిస్తే ఆయన, మన బిడ్డల కోసం ఎంత ప్రార్థించాలి పిల్లలు? పరిశుద్ధ జీవితంలో దేవుడు గర్భఫలంగా చక్కగా ఇచ్చిన బిడ్డల కోసం ఎంత ప్రార్థించాలి? దానికి మనసు చూడండి. తండ్రిని చంపుదామని ఒక కొడుకు లభిస్తాడు మరొకసారి, అబ్షాలోము అనేవాడు. నాన్నను కొట్టి చంపేద్దామని లెగిసిన వాడిని కూడా వాడి మీదకి యుద్ధానికి వెళ్తుంటే దావీదు అందరిని పిలుస్తాడు, ప్లీజ్ నా కోసం మా అబ్బాయిని వదిలేయండి అయ్యా అని. తన సైన్యాన్ని బతుకున్నాడుకుంటాడు దావీదు. తండ్రిని చంపుదామనుకున్నాడు, అయినా వాడు బతకాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ దేవుడే శిక్ష వేసాడు చచ్చిపోతామని. ఒకవేళ ఉపవాసం ఉంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడేమో అని దావీదు ఉపవాసం స్టార్ట్ చేస్తాడు. ఒక పూట కాదు, మధ్యాహ్నం దాకా కాదు, సాయంత్రం దాకా కాదు, ఒక గదిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ప్రభువా పాపం నాది, దోషం నాది. నిజంగా బైబిల్లో ఉపవాసంలో దేవుడు మన నుంచి ఆశించేది, వారు ఉపవాసం ఉండి తమ పాపములు ఒప్పుకొని అని రాయబడింది పిల్లలు. సమూయేలు గ్రంథంలో వారు ఉపవాసం ఉండి నీళ్లు చేది దేవుని దగ్గర పోసారు అన్నాడు. ఉపవాసం ఉంటే నీళ్ళు ఎక్కడ నుంచి తీసుకొచ్చి పోసారు? ఏ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు? లోపల నుంచి కన్నీరు తీసుకొచ్చి దేవుడు బలిపీఠాన్ని తడుపుతున్నాను పిల్లలు. చూడండి, దావీదు ఉపవాసం ఉండి, ప్రభువా పాపం చేసింది నేను, ప్రభువా పాపం చేసింది నా భార్య, వాడి తల్లి, దయచేసి బిడ్డ వదిలే ప్రభువా, ప్లీజ్ ప్రభువా అని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అయింది, ప్రార్థన అయిపోయి ఉంటుంది అని వచ్చారు, రాజుగారు భోజనం పెట్టమంటారా? నైట్ అంతా అక్కడే పడుకున్నాడు. బైబిల్ చెప్తుంది 7 రోజులు ఆ గదిలో నుంచి బయటకు రాకుండా. పిల్లలు ఒక్క రోజు నువ్వు ఉపవాసం ఉంటే ఉదయం సాయంత్రం 2 రోజులు నిరసించిపోతాం. అయితే 2వ రోజు సాయంత్రం నుంచి నీకు ఆకలిపోయింది, 3వ రోజు నుంచి శరీరం వేడికి రగులుతూ ఉంటుంది, వేడికి అనిపించింది ఒళ్ళంతా. ఆయన పాపం 7 రోజులు ఆ గదిలో పడి ఏడుస్తూ కన్నీళ్లు తలుచుకొని, నా వల్ల ఒక ప్రాణం నరకానికి వెళ్ళకూడదు, నా వల్ల ఒక ప్రాణం, ప్రభు ఆ జీవితాన్ని చూడాల్సిన వాడు ఎదగలేదు, ఇంకా పెళ్లి కాలేదు, జీవితంలో మంచి తెలియదు, చెడు తెలియదు, ఆటలు తెలియదు, సంతోషం తెలియదు, ఆటలు తెలియవు, పిల్లలంతా ఆనందాలు తెలియవు, ఏమి తెలియకుండా ప్రభు నేను చేసిన పాపానికి వాడు చచ్చిపోతున్నాడు కదా ప్రభా నా బిడ్డను కాపాడు ప్రభా. చూడండి పిల్లలు, దావీదు అలా ప్రార్థన చేస్తుంటే
నిజానికి చూడండి, అక్కడున్న ప్రజలకు కూడా ఆశ్చర్యం వేసింది, ఆ పనులు కూడా ఆశ్చర్యపోయారు. అరే తప్పు చేస్తే పుట్టింటే కదా, ఏ పెద్ద పరిశుద్ధులే కనపడ్డాడు అందరి ముందు, అయ్యగారు అసలు స్వరూపం ఇదనమాట అని ఆయన చెప్పుకుంటున్నారు ఆ రాజు. ప్రజలు చెప్పుకున్న దాన్ని బాధపడలేదు, నేను తప్పు చేశాను ప్రభు. నిజమే, దావీదు కన్నీటితో ఒక్క బిడ్డ పిల్లలు లేకుండా ఏడుతున్నాడు ఆయన. ఆయనకు అప్పటికి చాలా మంది పిల్లలు ఉన్నారు, దాదాపు 30 మంది పిల్లలు ఉన్నారు ఆయన. 7 భార్యలు, 30 మంది పిల్లలు ఉన్నారు ఆయన. అయినా ఒక్క బిడ్డ చూడండి, కాపరి మనసు చూడండి. 100 మంది ఉన్నా, 120 మంది ఉన్నా ఒక్కడు రాకపోయినా బాగుంటుంది పాస్టర్కి. ఇక్కడ 50 మంది ఉన్నా సేవకుడి మనసు ఎట్లుంటుంది అంటే రానవాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అరే ఇంత మంచి వాక్యం, చక్కగా వాక్యాలు ఏంటంటే మంచి కోటాలు మిస్ అవుతున్నారని సేవకుడి మనసు ఎప్పుడు కూడా రానోడి గురించి చాలా బాధ ఉంటుంది. వచ్చిన వాళ్ళ కోసం ఆనందం ఉంటుంది, కానీ రానోడి కోసం బాధ ఉంటుంది. కాపర్ అంటే 30 మంది వస్తే తృప్తి పడేవాడు, 40 మంది వస్తే తృప్తి పడేవాడు, 50 మంది వస్తే తృప్తి పడేవాడు కాదు పిల్ల. అందరూ 100% అందరూ రావాలని కోరుకునే వ్యక్తి నిజమైన కాపరి పిల్ల. ఆమె హల్లెలూయా. అంటే దావీదు 30 మంది పిల్లలు ఉన్నారు కదా, వాడు పోతే ఏమైంది? ఒకరోజు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వెళ్ళి అక్కడ వాగు వస్తుంది, వాగు పైకి పొగులుతుందంట, చూద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తుంటే ఒక ఆయన ఆపాడు. ఎక్కడికి? నేను చిన్న బుడ్డ పిల్లవాడిని. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. వాగు చూద్దామని వెళ్తున్నానంటే, మీ అమ్మ నాన్నకి మీరు ఎంతమంది పిల్లలు అన్నాడు. 3 అన్నాం. అయితే పో అన్నాడు. నా పక్కన ఒకడు ఉన్నాడు, మీరు ఎంతమంది అన్నాడు. నేను ఒక్కడే అన్నాడు. నువ్వు వెనక్కి వెళ్ళి అన్నాడు. నాకు అర్థం కాదు, ఎందుకు పంపన్నాడు, ఎందుకు ఆపాడు అని. లేదు వాడు కూడా వస్తేనే వెళ్తాను అన్నాడు. లేదు నువ్వు పో, వాడు ఆగుతాడు అన్నాడు. ఎందుకు అర్థం కాలేదు. కొంచెం ఎందుకు ఆగి వాళ్ళని ఎందుకు వెళ్ళాలో చెప్పు అన్నా. ఎందుకంటే నువ్వు పోయినా ఇంకో 2 ఉన్నారా, వాళ్ళ అమ్మలకి వాడు ఒక్కడే అని చెప్పాడు. అంటే మనిషి మైండ్ ఇలా ఉంటుందా అనుకున్నాను ఆ రోజు. కానీ దేవుడికి 3 ఉన్నా నువ్వు ఒక్కడుంటే ఎలా ప్రేమిస్తాడో అలాగే నువ్వు ప్రేమిస్తాడు పిల్ల. దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ అలాంటిదంటే, ఒకవేళ ఈ భూమి మీద కేవలం నువ్వు ఒక్కడమే ఉన్నావు అనుకో, ఆదాము పిసలు నువ్వు ఉన్నావు అనుకో, ఎంత అపురూపంగా చూసుకుంటాడు దేవుడు. అవునా? ఈరోజు కొన్ని కోట్ల మంది ఉన్నా కూడా ఒక్కడమే ఉంటే ఎలా ప్రేమిస్తాడో ఇంతమందిని అలాగే ప్రేమిస్తాడు పిల్లలు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. అది దేవుడు మనకు ఆయన ఆత్మ కలిగిన సేవకుల జీవితాల్లో కనపడతాడు. దావీదు అంతమంది బిడ్డలు ఉన్నా, సరికాకుండా పుట్టినా కూడా, అయినా ఆ బిడ్డ కోసం కూడా 7 రోజులు రాత్రి మగలు ఏడ్చాడు పిల్లలు. అందుకే ఆ తర్వాత బోధార్శానికి దేవుడు, ఈసారి నీకు సంతోషాన్ని ఇచ్చి కొడుకునిస్తాను. ఇంత ఏడ్చావు దావీదు, నువ్వు తప్పు చేయని పుట్టిన బిడ్డ కోసం ఇంత ఏడ్చావు దావీదు, ఏం మనసయ్యా నీదే. ఈసారి నువ్వు బాధపడకుండా నీకు సంతోషాన్ని ఇచ్చి కొడుకునిస్తానని. అప్పుడు యెహోవా బైబిల్ రాయబడింది, నాతాను ప్రవక్తను పంపించి ఈసారి నీకు కొడుకు పుడతాడు, అతడే నీ సింహాసనానికి వారసుడు అవుతాడు, అతని పేరు సొలొమోను అని పెట్టాను. అతని పేరు సొలొమోను, అదే ఎదిద్యా అని పేరు పెట్టమంటాడు దేవుడు. చూడండి దేవుడు ఎలా ఓదారుస్తున్నాడు చూడండి పిల్లలు. సో 7 రోజులు ఉపవాసం చేసింది ఎవరంటే దావీదు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదే కాదు, ఇంకొక ఆయన 7 రాత్రి మగళ్ళు బట్టిలో కూర్చొని ఒళ్ళంతా కురుపులతో గోక్కుంటా దొరదొచ్చి బాధొచ్చి తట్టుకోలేక ఒకే రోజు 7 కొడుకులు 3 కూతులు చచ్చిపోయి, ఒకే రోజు 3000 ఒంటెలు 500 జతల ఎడ్లు ఆస్తంతా కోల్పోయి, ఒకే రోజు పిల్లలు. ఒక్క రోజు నీ జీవితంలో ఇల్లు కూలిపోతేనే బాధేసింది, ఒకే రోజు మొత్తం ఆస్తిపోయింది. ఒక్క కొడుకు చచ్చిపోతేనే బాధ ఉండదు. ఒక్కరోజు 7 కొడుకులు చచ్చిపోయారు, 7 కొడుకులు 3 కూతురు చచ్చిపోయారు ఒక్క రోజు. ఎలా తట్టుకున్నాడు పిల్లలు, ఆశ్చర్యం అసలు. నిజమేనా కదా? మరి ఆయనకు ఆ మనసు ఇచ్చి అంత శక్తిని ఇస్తే, అదే ఆత్మ నీకుంటే ఎంత బాధను నువ్వు కూడా తట్టుకోగలవు పిల్లలు. ఆమేన్, నిజమేనంటారా? ఎందుకంటే బైబిల్ అది యోబు కూడా మన వంటి మనుష్యుడే అని బైబిల్ చెప్తుంది. వాళ్ళేం పైనుంచి స్పెషల్గా వచ్చిన వాళ్ళే కాదు, కానీ మనలాంటి వాళ్ళే. వాళ్ళకి ఆ శక్తిని దేవుడు ఆత్మ ఇస్తుంది. ఆ శక్తి, అదే ఆత్మ మనలో కూడా నివసించడానికి వచ్చి ఉన్నాడు కనుక నువ్వు ఆత్మకు లోబడితే ఆత్మ అదే శక్తి నీకు కూడా ఇవ్వగలడు. ఒకసారి నా బాధ నీకు రాలేదులే పాస్టర్ గారు, నా బాధ నీకు ఏం తెలుసు అని సమస్యల్లో సాకులు చెప్తారు. నువ్వు ఎంత బాధ వచ్చినా తట్టుకునే శక్తి దేవుడు ఇవ్వగలడు నీకు. హల్లెలూయా, ఆమేన్. సో ఈ యోబు బాధేసి వేదన వచ్చి ఆ దుఃఖంలో వచ్చి కూర్చుంటే, యోబును చూడటానికి 3 పాస్టర్లు వచ్చారు, తన స్నేహితులు. వీళ్ళు పాస్టర్లే, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నారు. వీళ్ళు దూరాల నుంచి చూసి యోబును పూడ్చుకోలేకపోతారు. ఎందుకంటే అంత దుఃఖంలో నిజంగా మనకు బాధ వచ్చినప్పుడు అన్నం తినక మొహమంతా లోపలికి వెళ్ళిపోయి, యోబుకు రోగం వచ్చి మొహమంతా నల్లగా అయిపోయి మొత్తం కురుపులతో వచ్చి అసలు యోబేనా కాదనిపిస్తున్నారు.
బైబిల్ చెప్తుంది. యోబు కాదు, యోబు ఒక్కడే కాదు, వాళ్ళు కూడా 7 రోజులు అన్నం కానీ, నీళ్లు కానీ, మజ్జిగ కానీ, పులుసులు కానీ, జ్యూసులు కానీ ఏమి తీసుకోకుండా 7 రోజులు ఒకరితో ఒకరు మాట్లాడకుండా అలాగే మట్టిలో కూర్చున్నట్టు పిల్లలు. ఎంత అద్భుతం అది. ఆమె నిజంగా ఫ్రెండ్షిప్ అంటే అంత ఫ్రెండ్షిప్ పిల్లారా చూడండి. ఆయన ఉపవాసం ఉన్నట్టు అర్థం ఉంది. వాళ్ళు ఉపవాసం ఉన్నవాడికి తినిపించకుండా ఆయనతో పాటు వీళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు పిల్లలు. హల్లెలూయా. ఆమె అది ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు పాపాలు ఒప్పుకోవాలి చెప్పాను. పాపాలు ఒప్పుకోకపోతే, నీ బలహీనతలు ఒప్పుకోకపోతే, నీ లోపాలు ఒప్పుకోకపోతే అంత ఉపవాసం ఉన్న దేవుడు రాడు, దెయ్యం వస్తుంది. 7 రోజుల తర్వాత యోబు లోపలికి పరిశుద్ధాత్మ అభిషేకం రగులుతా వచ్చింది పిల్లారా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యోబు లెక్సి నా విమోచకుడు సజీవుడు ఒక రోజు భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోగం ఏముంది, ఆయన ఎంతకంటే ఎక్కువ శ్రమ పడబోతున్నాడు నా విమోచకుడు. హల్లెలూయా. ఆమేన్. నేను ఈ రోగంతోనే ఉన్నా. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన్ని పొడిచి కొట్లాడి ప్రపంచం ఒక దోషిగా చూడబోతుంది. కానీ ఆయన జీవితం అక్కడ అయిపోవట్లేదు. నా జీవితం కూడా ఇక్కడ అయిపోదు. హల్లెలూయా. నా శరీరం కుళ్ళి కృషించినా నేను మళ్ళా మొదటి స్థితికి వస్తానని చెప్తున్నాడు యోబు అక్కడ. వచ్చాడా లేదా? అలాగే నా విమోచకుడు కూడా అంత స్థితిలోకి వచ్చినా అతడు చనిపోయి మళ్ళా తిరిగి లేవబోతున్నాడు. ఆయన లేచినప్పుడు అప్పటికి నేను చనిపోయి నా శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినా ఆయన లేచినప్పుడు నేను కూడా లేస్తానని చెప్పాడు పిల్లలు. హల్లెలూయా. అతను గట్టిగా చెప్పకూడదు, మహిమపడతాం. ఆమేన్. ఎంత గొప్ప విశ్వాసం చూడండి పిల్లారా. ప్రభు ఇంకా రాకముందే ప్రభువును చూసి ఆయన లెగుస్తాడు, లెగిసినప్పుడు నన్ను కూడా లేపుతాడని చెప్పాడు పిల్లారు. మరి నిజంగా ఈరోజు మనం సిలువలో ఈరోజు ప్రభు యొక్క శక్తి కలిగిన మనం యేసయ్య వచ్చినప్పుడు నేను నిత్యంగా ఆయనతో ఉండాలని మనం ఎంత ధైర్యంగా చెప్పొచ్చు ఇప్పుడు. అవునా? ప్రభు రాకమునిపై అంత ధైర్యం ఉంటే ఈరోజు ప్రభు ఎవరో ఎరిగి ఆయన సిలువను కూర్చిన అనుభవానికి పొందిన నా ప్రభు వస్తాడు, వచ్చినప్పుడు నన్ను వదిలిపెట్టడు ఆయన, నేను ఎక్కడున్నా నా బిడ్డ నన్ను తీసుకెళ్తాడని ఇటువంటి ప్రేమతో మనం చెప్పగలిగే వారిగా ఉండాలి పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. యోబుకి ఏమో దేవుడు ఆత్మతో జరగబోయే కనపడుతున్నాయి. ఆల లోపలికి ఏమొచ్చిందంటే సాతాను ఆత్మే, కానీ దీని పేరు మతతత్వపు ఆత్మ, అంటే భక్తి కలిగిన ఆత్మ, భ్రమపరిచే ఆత్మ. 7 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత వాళ్ళ లోపల సాతాను దూరి, ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు పాపాలు ఒప్పుకోకపోయినా, ప్రజల కోసం భారం లేకపోయినా, ఇవన్నీ లేకపోతే వాళ్ళకి దేవుని ఆత్మ రాలేదు. 7 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత వాళ్ళకి యోబులో తప్పులు కనపడుతున్నాయి బాగా. నువ్వు ఏదో తప్పు చేస్తుంటావు యోబు, అందుకే నీకు కష్టాలు. అలాంటారు నువ్వు ఎవరో ఒక అమ్మాయిని చెడుకుంటావు. యోబు అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను ఏ స్త్రీని తప్పుగా కూడా చూడలేదంటాడు. ఎవరినో నువ్వు డబ్బులు మోసం చేసి ఉంటావు యోబు అంటాడు. నా ఇంటికి వచ్చిన వాడిని ఏ రోజు కాళ్ళ చేతులతో పంపలేదు నేను. హల్లెలూయా. అతని ఇంటికి వెళ్ళి నేను ఏమి పొందుకోకుండా వెళ్ళానని బయటికి వెళ్ళి తిట్టుకున్న వాడు ఎవడు లేడని చెప్తాడు పిల్ల. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఆ రోజు ఆమె బట్టలు లేకుండా వస్తే నా ఇంట్లో ఉన్న వాటిని ఇచ్చాను, పేదలను కరుణించాను. అది ఇంకోటి అట్లా కాకపోతే ఇంకో తప్పు చేస్తుంటాము, ఈ తప్పు చేస్తుంటాం, ఆ తప్పు చేస్తుంటామని యోబు మీద నేరాలు మప్పడం స్టార్ట్ చేశారు. చూడండి, 7 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ప్రేమ రావాలా, ద్వేషం రావాలా, ఆ దేవుని ఆత్మ రావాలా, తప్పులు పట్టే ఆత్మ రావాలా? కొంతమంది చర్చిల్లోకి వచ్చి తప్పులు పట్టుకోవడమే వాళ్ళ పని. చూడండి కొన్ని చోట్ల ఒక ఆయన పిల్లారా, ఆయన పని ఏంటంటే పాస్టర్లో లోపాలు కనుక్కొనే పరిచర్య అంటాయి. పాపం ఎక్కడో నుంచి కారు వేసుకొని పొన్నూరు మా దగ్గరకు వచ్చి 2 రోజులు ఉండి అన్నాడు, అన్నాడు పాస్టర్ గారు నా పని ఏంటంటే కారు వేసుకుంటా, రాజమండ్రి వెళ్తా, అక్కడ పెద్ద పాస్టర్ని కలుస్తా, 2 రోజులు ఉంటా, ఆయన తప్పులు ఎందుకు కనుక్కుంటా, నెక్స్ట్ వెళ్తా వరంగల్ వెళ్తా, అక్కడ పాస్టర్ని కలుస్తా, ఆయన తప్పులు ఎందుకు కనుక్కుంటా, నెక్స్ట్ వైజాగ్కి వెళ్తాను, ఆయన తప్పులు ఎందుకు కనుక్కుంటాను, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నీ తప్పులు కనుక్కుందాం అన్నాడు. అదే బాధేసింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ప్రభు? అంత దూరం నుంచి కష్టపడి పెట్రోల్ కొట్టించుకొని కారుకి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత దూరం వచ్చి తప్పులు కనుక్కుందామని వస్తారా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. విచిత్రం ఫస్ట్ టైం అనుభవాలి. ఒక రాత్రి అంతా ఉన్నారు మనతో, చక్కగా భోజనం చేశారు, మాట్లాడారు, సాక్ష్యం పంచుకున్నారు. ఎందుకు వచ్చామంటే నీలో తప్పులు కనుక్కుందామని. చాలా థ్యాంక్స్ అండి బాబు, చెప్పండి నా తప్పులు ఏదో చెప్పండి, సరి చేసుకుంటానన్నా. ఆమేన్. హల్లెలూయా. అది దేవుని ఆత్మ కాదు పిల్ల.
యేసు ప్రభు దగ్గరికి కొంతమంది తప్పులు పట్టుకుందామని వచ్చారు. అది శాస్త్రంలో పరిశీలన స్వభావం, అది మనకుండకూడదు. మనకి తప్పులు పట్టే ఆత్మ కాదు, క్రీస్తుని వెతికే ఆత్మ కావాలి, వాళ్ళని రక్షించే ఆత్మ కావాలి. పిల్లలు చూడ తప్పులు పట్టుకుందామని బయలుదేరారంట. చాలా చాలా వెరీ సాడ్. ఇలా చూడండి, 7 రోజుల ఉపవాసం తర్వాత యోబులో తప్పులు కనుక్కోవడం స్టార్ట్ చేశారు. యోబు మీద నేరాలు మోపడం స్టార్ట్ చేశారు. యోబుని హింస పెట్టడం స్టార్ట్ చేశారు. 7 రోజుల తర్వాత ప్రేమ రావాల్సింది ద్వేషం వస్తుంది. బలపరచడానికి బదులుగా బలహీనపరుస్తున్నారు, ధైర్యపరచడానికి బదులుగా నిరాశపరుస్తున్నారు. ఇటువంటి ఆత్మ గుర్తుపట్టాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అందుకే ఉపవాసం అంటే సరిపోదు. ఉపవాసంలో మొదటగా నీ లోపల ప్రభువా నేను చేసిన పాపాలు ఇంకా క్షమించడం ఉన్నాయా, నా యోగ్యతలు ఇంకేమైనా ఉన్నాయా, నేను సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా, నా దావీదు అనేకసార్లు అంటాడు, ప్రభువా నాలో నీకు ఆయాసకరమైంది ఎందుకు తెలియజేయి ప్రభువా, నాలో నీకు నచ్చంది, నాలో నిన్ను బాధ పెట్టేది, నాలో నువ్వు వద్దు అని ఫీల్ అయ్యాయి ప్రభువా, చెప్పు ప్రభువా, సరి చేసుకుంటాను తండ్రి, నాకు తెలియదు చెప్పు, తెలిస్తేనే కదా సరి చేసుకునేది. చూడండి, వాళ్ళు అలా అడక్కపోయేసరికి ఏమైంది? సాతాను వచ్చాడు. చివరికి దేవుడు రంగం మీదకి వచ్చాడు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళ దృష్టిలో వాళ్ళు పరిశుద్ధులని ఫీల్ అయ్యారు, యోబు తప్పుడు వాడని ఫీల్ అయ్యాడు. చివరికి దేవుడు వచ్చాడు, యోబుకి ఏమో 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, వాళ్ళకు కూడా ఒకటి ఇచ్చాడు. ఏమని? మీ అందరి మీద నా కోపం రగిలిపోతుందిరా అన్నాడు. ఎప్పుడు? 7 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు కోపాన్ని తెచ్చుకున్నారు. పిల్లలు చూడండి చిత్రంగా. ఇప్పుడు కనుక నీకోసం యోబు ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని చంపేస్తానన్నాడు. ఇదేంటి? 7 రోజులు ఉపవాసం ఉండి దేవుడు శిక్షకు గురవటమా? అలాగని ప్రార్థన మానుకోమని నేను చెప్పడం పిల్లల ప్రార్థన చాలా బలమైంది, చాలా శక్తివంతమైంది. నువ్వు పశ్చాత్తాపడకపోతే, పాపాలు విడవకపోతే, నువ్వు తప్పులు సరిచేసుకునే మనసు లేకపోతే, సంవత్సరాలు అలా గడుస్తున్నా దేవుడు నువ్వు ఆ మనసుతో రాకపోతే దేవుడు ఒక స్థితిలో విసుగొచ్చి మనల్ని భ్రష్ట మనసుకు అప్పచెప్తాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక పరిస్థితి. 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నారు, 30 రోజులు ఉపవాసాలు ఉంటున్నారు, 50 రోజులు ఉపవాసాలు అంటున్నారు, 100 రోజులు ఉపవాసాలు అంటున్నారు. టీవీలో చూస్తుంటారు కదా, బయట టీవీలు చూడలేదు మంచిదే, కానీ మంచి సాక్ష్యం చెప్పారు వేదం. మా చర్చలో ఎవరిలో టీవీలు ఉండవండి. నిజమేనా? ఎంతమంది ఇళ్ళు మా ఇళ్ళు టీవీలు ఏదైనా వాళ్ళు చేయొద్దండి? చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్, వెరీ నైస్. అలాగే కొనసాగండి. ఈరోజు బయట యూట్యూబ్లో కూడా చూస్తే బోల్డ్ అంతమంది సేవకులు 50 రోజుల ఉపవాసాలు, 75 రోజుల ఉపవాసాలు, 100 రోజుల ఉపవాసాలు అంటున్నారు. 100 రోజుల ఉపవాసాలు అంటున్నారు, కానీ పాపాలు ఒప్పుకోవటంలా, వాళ్ళ తప్పులు ఒప్పుకోవటంలా. క్రిస్మస్ అని చెప్పేసి కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆడపిల్లల చేత డ్యాన్స్ లేపిస్తున్నారు, జీన్స్ ప్యాంట్లు లేపించి. క్యాండిల్స్కి ఆ కేకులు కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఏమొస్తుంది పిల్లలు? ఒకళ్ళు సువార్త చెప్తేనో, చిన్న కూటం పెడితేనో కొంతమంది రక్షించబడతారు. నువ్వు కేకులకి ఒక ఆయన 25 అడుగుల కేక్ తయారు చేయించాడు క్రిస్మస్. ఏ ఉపయోగం? పోస్టర్లు, క్యాండిల్స్, లైట్లు, స్టార్లు వాళ్ళు పెట్టారని వీళ్ళు పెట్టారని వాళ్ళు పోటీగా స్టార్లు. ఏ ఉపయోగం పిల్లలు? నువ్వు పశ్చాత్తాపడకుండా, నీ పాపాలు ఒప్పుకోకుండా, లోకము పోకుండా ఒప్పుకోకుండా నువ్వు ఎంత భక్తి చేస్తున్నా దేవుని ఆత్మ రాదు కదా. వెళ్ళే కొద్దీ వాళ్ళకి ఇంకా ప్రమాదం. చూడండి, అపోస్తల కార్యాల్లో వాళ్ళు 10 దినములు ఉపవాసం కాదు, మామూలు ప్రార్థనే ఉండి వాళ్ళు ప్రతిరోజు స్తుతిస్తూ దేవుని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగి వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. అవునా? హల్లెలూయా. మరి 120 మంది ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఈరోజు వేల మంది 40 రోజులు చేసినా కానీ దేవుడికి దిగి రావట్లేదు. ఎందుకంటే ప్రార్థన ముందు పాపాలు ఒప్పుకోవాలి. ఇంకా పాస్టర్ వచ్చినప్పుడు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఆమె హల్లెలూయా. ఒక లక్ష్యంతో చేయాలి. ప్రభువా మా కుటుంబాన్ని మార్చు, మా సంఘాన్ని మార్చు, మా ఊరిని మార్చు, ఉద్యమాన్ని మా జీవితానికి మహిమకరంగా ఉండాలి నాయన. మా సంఘం ద్వారా ఇంకా అద్భుతాలు జరగాలి, ఇంకా సూచక్రియలు జరగాలి, మాంత్రికులు మారాలి, వ్యభిచారులు, దొంగలు క్షణాల్లో మారిపోయి అభిషేకం రావాలి. అపోస్తల కార్యాలయంలో వారు నిలబడితే స్వస్థత జరిగింది. అవునా కదా? వారి చేతి రుమాలు తగిలినా కానీ దెయ్యాలు పారిపోయినాయి. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. రుమాళ్ళు కూడా కాదు, పేతురు నీడ తగిలితే చాలంట. పడిపోయి రోగంతో ఉన్నవాడు పేతురు నీడ తగిలితే చాలు కుటుకులు వేసుకొచ్చున్నాడు పిల్లాడు. ప్రార్థన కూడా చేయలేదు. అపోస్తల కార్యంలో అంత బలమైన దేవుడు అభిషేకం ఉంది వాళ్ళకి. ఈరోజు సంఘం శక్తి కోసం ఆశించడం లేదు, దేవుని యొక్క వరాల కోసం ఆశించడం లేదు. అదే సమస్య. ప్రార్థన చేస్తున్నారు, గురు లేని ప్రార్థనలు, గమ్యం లేని ప్రార్థనలు, దేవుడికి ఇష్టం లేని ప్రార్థనలు. మనం
దేవునితో సరి చేసుకోవాలి. దేవుడు కనపరిచేలా నేను జీవించాలి. ప్రభువా, అపోస్తల కార్యాల సంఘం ఎలా ఉందో మేము అలా రావాలి. ఎందుకంటే అదే మనకి మాదిరి పిల్లలు. దేవుని రోల్ మోడల్ అదే. వాళ్ళు ఏక మనసు ఏకాత్మతో ఉన్నారంట. 3,000 మంది కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. పిల్లలు ఆలోచించండి, 3,000 మంది ఒకే ఇంట్లో. ఎంత హాల్ అనుకోండి. అసలు 3,000 మంది, ఒక 20 మంది 10 రోజులు ఒక చోట ఉంటే కష్టం. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, మాంసం కోసిన వాళ్ళు ఉన్నారు, పొలాలు వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అందరు కుల మత జాతి భేదాలు మర్చిపోయి ఒకే ఇంటి పిల్లల కలిసి ఉండగలిగారు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చూడండి, క్రైస్తవులైనా కానీ సగం కులాలు పోవడంలా. క్రైస్తవుండే కానీ ఫలానా అని చెప్పి బ్రాకెట్లో క్యాష్ చెప్పుకున్న రోజులు ఈరోజు. వెనకాల తోకలు తగిలించుకున్న రోజులు. ఫలానా మోజెస్ నాయుడు, పేతురు. మా పొన్నూరులో పాస్టర్లు ఉన్నారు. ఒక ఆయన పేరు మోజెస్ నాయుడు, ఒక ఆయన పేరు పేతురు రెడ్డి. పక్కన ఎందుకు అయ్యి మధ్యలో? అందరు క్రైస్తవులే కదా? కాదు, మేము స్పెషల్ అది చూపించాలనుకుంటున్నారు. క్రీస్తు రక్తంలోకి వచ్చినాక కులమే ఉంది, జాతి ఏముంది, మతమే ఉంది. ఏ దేశంలో వాడైనా ఎక్కడున్నా దేవుని రక్తంలోకి వచ్చినాక అందరూ ఒకే తండ్రి బిడ్డలం పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. రోజు చూడండి, అందుకనే కులాలకు సంఘాలు పెట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల మీరు చూస్తే గ్రూపులుగా విడిపోతున్నారు. సంఘాలుగా ఈరోజు 967 సంఘాలుగా చీలిపోయి మా సంఘమే కట్టుకున్నారు బయట. మీరు దేవుని కృప అవన్నీ చూడకుండా డైరెక్ట్గా మిమ్మల్ని సరాసరి దేవుడు ఒక సేవకుల కింద పెట్టాడు. బయట ఏ గుంపులో మీరు వెళ్ళిపోకుండా విగ్రహాల నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ తెచ్చాడు. అదే కృప పిల్లలు. ఒకవేళ అందరూ చూసి వచ్చింటుంటే మీరు కూడా మైండ్ అంతా గజిబిజి అయి ఉండే. బయట క్రైస్తవంలో ఒకరికి ఒక ఆయన చెప్తాడు మా సంఘమే గొప్ప అని ప్రసంగం చేసిపోతాడు. ఒక ఆయన వచ్చి మా లూథరన్ గొప్ప అంటాడు. ఒక ఆయన మా బప్టిస్ట్ మా హెబ్రోన్ సంఘం కంటే గొప్పది అంటాడు. ఇంకొక ఆయన వచ్చి మా పెంతెకోస్తు గొప్పది అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఇవన్నీ కాదండి, అసలైన ఒరిజినల్ సంఘం మాదేనండి తల్లి సంఘం అంటాడు. ఒక ఆయన పరలోకపు తల్లి సంఘం అంటాడు. ఇట్లా గజిబిజి వాతావరణం పిల్లలు. నిజంగా అందరూ పాపాలు ఒప్పుకొని దేవుడి ఆత్మతో నింపబడితే అందరూ ఒకే రకమైన మనసులోకి వస్తాం పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. పాపాలు విడవలేకపోతున్నారు. అందువల్లే పోటీ క్రైస్తవ్యం, పబ్లిసిటీ క్రైస్తవ్యం. చూడండి, బయట ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద ఫోటోలు వేసుకోవటం. ఆ మీటింగులు పెట్టే ఎవరు మీటింగులు పెడతారు? దేవుడి మీటింగులు పెడతారు. అవునా? వాక్యం రాస్తే సరిపోయేదిగా ఈ పాస్టర్ ఫోటో వేస్తారు. వాళ్ళ కొడుకుల ఫోటో, వాళ్ళ పిల్లల ఫోటోలు ఎందుకు పిల్లరా? ఏం అవసరం? గొప్ప గొప్ప సేవకుల జీవితాలు చూడండి. పౌలు శీలను తీసుకొచ్చి వాళ్ళు ప్రార్థన చేయగానే కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చి లెగవగానే వాళ్ళు పేతుర్ని శీలను వాళ్ళు పొగుడుతుంటే వాళ్ళు చొక్కా చించుకున్నారు. మార్టిన్ లూథర్ గారిని ఆనాడు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఈ సంఘానికి ఏమని పేరు పెడతావు లూథరు? మీరు ఏర్పాటువాదుల సంఘాన్ని పెట్టుకుంటారా? ప్రొటెస్టెంట్లను పెట్టుకుంటారా? లేకపోతే మీరు రాడికల్స్ అని పెట్టుకుంటారా అన్నాడు. ఆయన ఏం మాట్లాడాలి? నాది దేవుని సంఘం అండి, ఇది నా సంఘం కాదు, దేవుని సంఘం. వీళ్ళ కట్టిన దేవుడు నడిపించుకునే దేవుడు అన్నాడు. వాళ్ళే ఉన్నారు అట్లేదో పని చేయండి, మీరు లూథరన్స్ అని పేరు పెట్టుకోండి అని చెప్పి ఎగతాళిగా నవ్వారు. ఆయన అన్నాడు, అయ్యా ఇది దేవుని సంఘం, ఈ సంఘం మీద ఏ మానవుడి పేరు ఎప్పటికీ రాకూడదు అన్నాడు. ఆయన చచ్చిపోయిన 100 ఏళ్లకి ఏ మానవుడి పేరు రాకూడదని ఆయన చెప్తే ఆయన పేరు తెచ్చిపెట్టారు దానికి. ఏ మానవుడి పేరు సంఘానికి ఉండకూడదు, దేవుడి పేరే ఉండాలన్నాడు ఆయన. ఏ నిజ సేవకుడు తన పేరు కానీ తన కుటుంబం పేరు కానీ వాళ్ళది కానీ ఆ సంఘం పేరులో కనపడకూడదని కోరుకుంటాడు. దేవుడే కనపడాలి. బ్రదర్ భక్త సింగ్ గారు ఆయన జీవితం చరిత్ర మీద ఒక అమెరికన్ వచ్చి పెద్ద పుస్తకాన్ని రాసి పబ్లిసిటీ చేస్తానంటే ఆయన అన్నాడు, ఇందులో నా ఫోటోలు వేశారు ఎందుకు అన్నాడు. నా ఫోటోలు కనపడకూడదు. వారు వచ్చింది నా కోసమా? వారిని కాపాడింది నేనా? వారి కోసం ప్రాణం పెట్టింది నేనా? వారు ఎవరు పట్టుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వాక్యమే ఉండాలి కానీ భక్త సింగ్ అనే వ్యక్తి కనపడకూడదు అన్నాడు. విలియం బ్రన్నం గారు ఆయన ఇండియా వచ్చి ఆయన పెద్ద పరిచయం చేస్తే ఒక్కరోజు 30,000 మంది మారారు పిల్లలు. ఆయన రాగానే పెద్ద పెద్ద పోస్టర్లు ఆయన పేరుతో ఫోటోలు వేస్తుంటే ఆయన అన్నారు, ప్రభు నా ఫోటోలు వేయద్దు, సంఘం దేవునిది, ప్రాణం పెట్టింది ఆయన, సంఘానికి కాపరి ఆయన. హల్లెలూయా. ఆయన పేరే ఉండాలి, ఆయన వాక్యమే ఉండాలి కానీ ఏ మానవుడి పేరు ఉండకూడదు అన్నాడు. ఈరోజు ఎక్కడికక్కడ క్యాలెండర్ మీద చూడండి ఫ్యామిలీ ఫోటోలు, పోస్టర్ల మీద చూడండి ఫోటోలు. ఏ పిల్లలు ఎందుకు? ఇంకా దారుణం ఏంటంటే ఒక ఆయన హైదరాబాద్లో ఒక ఆయన శ్యామ్ కిషోర్ అని ఆయన
మనం బైబిల్లో వాగ్దానాలు రాస్తాం కదా, సంవత్సరం జనవరి 1 కొంతమంది వాగ్దానాలు రాసేస్తారు కదా, వాగ్దానం మీద కూడా ఆయన ఫోటో వేసాడు పైన. నవ్వుతున్నా ఆయన. సతీష్ కుమార్ గారు గిఫ్ట్లు ఇస్తా ఉంటాడు పుట్టినరోజులకి. ఆ పుట్టినరోజు డెమో మీద అన్నిటి మీద ఆయన ఫోటో. నవ్వుతుంది ఈయన. ఎందుకు ఆయన ఫోటో? ఒక గొప్ప సేవకుడు అన్నాడు, నువ్వు ఎవరో తెలియాలి అంటే ఒక బకెట్ నీళ్లు తీసుకొని అందులో ఏలు ముంచి, నువ్వు బాగా గట్టిగా వచ్చావు కదా ఆ నీళ్ళల్లో, తీసినాక ఎంత గుట్టపడిందో చూడు. ఉంటుందా? ఇసుమంతైనా ఉంటుందా? ఇసుకలో ఒత్తినా కొంచెం కనపడిద్దేమో, మట్టిలో ఒత్తినా కనపడిద్దేమో. నీళ్ళలో ఒత్తి చూడు, నువ్వు తీయగానే పోయింది. రేపు నువ్వు చచ్చిపోతే ఇదే ప్రపంచం ఎలాగే కొనసాగింది, దానికి వచ్చి నష్టమేమి లేదు. ఈ సందీప్ అనే వ్యక్తి నేను చనిపోయాను అనుకుందాం, ప్రపంచమే ఆగదే. బస్సులు ఆగుతాయా, రోడ్లు ఆగుతాయా, రైళ్లు ఆగుతాయా, విమానాలు ఆగుతాయా, వ్యాపారాలు ఆగుతాయా, పొలాలు ఆగుతాయి, ఏం ఆగుతాయి? ఈ సందీప్ అనే వ్యక్తి చచ్చిపోవటం వల్ల భూమికి వచ్చే నష్టం ఏమీ లేదు. అదే నువ్వు క్రీస్తు కోసం జీవిస్తే నీ ప్రభావం ద్వారా 10 మంది రక్షించబడితే ఆ ప్రభావం నిలిచింది. అంతేగాని మనం అవసరం లేదు. దేవుడికి కావాల్సింది పిల్లారా, అసలు 40వ కీర్తన ఉండదు మొత్తం ప్రార్థన గురించి. 40వ కీర్తన. దేవుడికి ఏం కావాలంటే బలి అర్పణ కోరలేదు ఆయన. ఆయనకు ఒక దేహం కావాలి పిల్లలు. నీ శరీరాన్ని వాడుకొని క్రీస్తు జీవితాన్ని భూమి మీద చూపించాలని కోరుతున్నాడు దేవుడు. నీలో ఏదన్నా మంచితనం వస్తుందంటే నీలో వచ్చిన దేవుడు ఆత్మ నుంచి వస్తుంది, కానీ నువ్వు కాదు పిల్లలు. ఎక్కడికక్కడ షోమెన్షిప్. నేను ఒకరోజు బాంబే నుంచి గుంటూరు ఫస్ట్ వచ్చినప్పుడు పిల్లారా, గుంటూరులో ఓల్డ్ అనే సంఘాలు బైక్ వేసుకుని అలా వెళుతుంటే మొత్తం రోడ్లన్నిటి మీద పెద్ద పెద్ద పోస్టర్లు, నవ్వుతూ ఫోటోలు, సేవకులు. నేను కేసన్న గారు ఒక ఆయన సేవకుడు ఉన్నాడు, చనిపోయాడు. ఆయన నేను బొంబాయిలో ఉన్నప్పుడు ఒకసారి బొంబాయి వస్తే వాక్యోపదేశకులు అని బ్రదర్ ఏసన్న అని రాస్తుంటే తిట్టాడా, నా పేరు ఎప్పుడు వేయొద్దు, వాక్యోపదేశకులు పరిశుద్ధాత్మని రాయమన్నా. బోధించాల్సింది ఆయన. ఈరోజు పేర్లకు ముందు రెవరెండ్లు, బిషప్లు, రైట్ రెవరెండ్లు, లెఫ్ట్ రెవరెండ్లు, డాక్టర్లు, పిహెచ్డీలు. ఎందుకు పిల్లారా? ఎన్ని పాపాలు కదా. ఉపవాసాలు ఉంటారు 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు. ఒప్పుకుంటారు పాపాలు ఇవి. వాళ్ళు కనపరుచుకోవటం, వాళ్ళ ఫోటోలు వేసుకోవటం, చూపించుకోవడం. ఎందుకు పిల్లారా? ఏమి సాధించామని, ఏమి జీవితాలు జీవించాం. చిన్న సేవకుల నుంచి మొదలుకొని పెద్ద సేవకులు దాకా ఎక్కడికక్కడ వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్. గొప్ప గొప్ప సేవకులు వాళ్ళ ఫోటోలు వేయడానికి ఇష్టపడాల. ఎవరు ఇష్టపడాల? దేవుని ఆత్మలో వెళ్ళిన వాళ్ళు అది దేవుని ఎంతో బాధ పెట్టిందని గుర్తుపట్టారు. పిల్లారా, ఇవన్నీ పోవాలి. వాళ్ళు 7 రోజులు ఉపవాసం ఉన్నా వాళ్ళు పాపాలు ఒప్పుకోలేదు కనుకే దేవుని ఆత్మకు బదులుగా దురాత్మ వచ్చింది. 40 రోజులు ఉపవాసాలు. రన్ ఫర్ క్రైస్ట్ ఒక ఆయన రాజమండ్రిలో పెద్ద 50 రోజులు మీటింగ్లు పెట్టారు. అయిపోయినాక రన్ ఫర్ జీసస్ అంట, బైకుల మీద మొత్తం రన్నింగ్ అంట. ఏంటి దీనివల్ల ఏమిటి సాధించాం? జెండాలు పట్టుకొని తిరగాలంట యేసు ప్రభువు. అన్యులు జెండా పండుగలు క్రైస్తవానికి ఏంటి తేడా? అపోస్తలుల కార్యాలు ఇలాగే చేశారా? వాళ్ళు ప్రార్థించారు, దేవుని దగ్గర కనిపెట్టారు, పాపాలు ఒప్పుకున్నారు, ఆత్మతో నింపబడేలా ప్రార్థన చేశారు. ప్రభువా, మా జీవితాల ద్వారా నీకు మహిమ రావాలి నాయన, మా జీవితాల్లో క్రీస్తు ప్రేమ కనిపించాలి నాయన, ఆత్మల భారం కనిపించాలి ప్రభు, నిజమైన క్రైస్తవ జీవితాలు జీవించాలి. తప్పించిపోయారు గొప్ప సేవకులు. వాళ్ళు ఎక్కడ ప్రభువు నామాకు అవమానం వచ్చేలా జీవిస్తామని భయపడిపోయారు. పౌలు ఇంతమందికి బోధించినాక నేనే భ్రష్టుడైపోతానని భయపడ్డాడు ఆయన. వాళ్ళు నన్ను ఎక్కడ హెచ్చిస్తారో అని నేను భయపడాలని పత్రికలు రాస్తాడు ఆయన. వారు చూచిన దానికంటేను విన్న దానికంటేను నన్ను ఎక్కడ హెచ్చించుదురో అని నేను భయపడుతున్నాను అన్నాడు ఆయన. ఎక్కడ హెచ్చిస్తానని భయపడ్డారు పిల్లలు. ఈ రోజు కూర్చొని సగం ప్రసంగం చేస్తుంటే పెద్ద పెద్ద మీటింగుల్లో ఆ పాస్టర్ గారి ఆయన పొగుడుతూ సగం టైం గడిపేస్తారు. నిజంగా జెన్యూన్గా ఉపయోగపడే సాక్ష్యం ఉంటే చెప్పడం చాలా ఉపయోగం. ఏమీ లేకపోయినా మనుషులు కూర్చొని పొగుడుతూ. ఒకరోజు పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాం. పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే ఆంధ్రాకి వచ్చిన కొత్తల్లో, బొంబాయిలో సేవ చేశాం కాబట్టి ఆంధ్ర వాతావరణం తెలియదు. పాస్టర్ల మీటింగ్ అని పిలిచారు. వెళ్ళాము చూద్దామని. చూస్తే చక్కగా 50 మంది పాస్టర్లు వచ్చారు. అందరికి టైం ఇచ్చారు. ఆయన
ప్రెసిడెంట్ గారికి వందనాలు, వీళ్ళకి వందనాలు, వీళ్ళకి వందనాలు చెప్పి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు ముఖస్తుతి డబ్బాలు గ్యాస్ కొట్టుకొని పొగుడుకోవడంతో 2 గంటలు అయిపోయినాయి. అయిపోయినాక ఇప్పుడు మన బొంబాయి నుంచి వచ్చిన కొత్త పాస్టర్ గారు వాక్యం చెప్తారు అని దగ్గర పిలిచి 10-15 నిమిషాలకు వెళ్ళి చెప్పొద్దు, టైం ఇప్పటికే 1:30 అయిపోయింది, భోజనం టైం అయింది అన్నాడు. అందరూ పొగుడుకునే టైం ఉంది, ఒకరిని ఇచ్చుకోవడానికి టైం ఉంది, వాక్యానికి టైం లేదు. చాలా విచిత్రంగా అనిపించింది. ఏమంటే మీ ప్రతి మీటింగ్లు ఇలాగే ఉంటాయంటే, ప్రతి మీటింగుల్లో సేవకుడికి 5 నిమిషాలు ఇస్తామండి, మీరు బొంబాయి నుంచి వచ్చారు కాబట్టి మీ పావు గంట ఇచ్చామన్నారు. అబ్బో చాలా త్యాగం చేశారండి, వాక్యం కోసం 15 నిమిషాలు సమయాన్ని ఇచ్చారు. ఇది చాలా పెద్ద హృదయం. ట్రెజరర్ గారు అరగంట మాట్లాడాడు, వైస్ ప్రెసిడెంట్ గారు యూనియన్కి ఆయన అరగంట మాట్లాడాడు, ప్రెసిడెంట్ గారు 20 నిమిషాలు మాట్లాడాడు. ఏం మాట్లాడటం? మొన్న ఆ పాస్టర్స్ మీటింగ్లోకి వెళ్ళాం, దైవజనులు కృపావరం గారు పిలిచారు, ఇట్లా ఏం భోజనం పెట్టారో, పాస్టర్మ గారి చేతి వంటే అద్భుతం, ఈ మాటలు ఈయన పొగడతాం. ఆయన తెచ్చి సరే నెక్స్ట్ మీటింగ్ మీద సంతకం పెడుతున్నానని ఈ పెన్ను వారికి గిఫ్ట్ ఇచ్చిందే, ఈ పెన్నులో ఇంకెంత శ్రేష్టమో, వారి మాటలు అంత శ్రేష్టమో, వారు ఎంతో మంచివారు, పోయిన క్రిస్మస్కి 5,000 కానికిచ్చారు, ఈసారి ఎక్కువ ఇస్తారని అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఇష్టాడు. ఇవన్నీ బాగుండే మీరారా, వీటికి టైం బోల్డ్ సరిపోయింది. వాక్యానికి మాత్రం చాలా పెద్ద హృదయంతో 15 నిమిషాలు ఇచ్చారు. ఒకసారి అండమాన్ వెళ్ళాం, అండమాన్లో పాస్టర్ల మీటింగ్ పెట్టాం, వాక్యం చెప్పడానికి పిలిచారు. అక్కడ కూడా పిల్లారా, అక్కడ చిత్రం ఏంటంటే పాస్టర్ల మీటింగ్ పెట్టి వాక్యం చెప్పి బలపరిచి అన్నీ అయిపోయినాక వచ్చిన పాస్టరు అందరికి తలా 500 ఇవ్వాలంటే బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలంట. అది విచిత్రంగా ఉంది. ఏమండి బిర్యానీ ప్యాకెట్ కోసం వచ్చారా మీరు మీటింగ్లకి, వాక్యం వినడానికి వచ్చారా అంటే, వాక్యం కోసమే అనుకోండి, ఇక్కడ చట్టం అది. అలాగే ఇలాంటి బ్యాగు దానికి స్పాన్సర్ చేయాలన్నారు. అంటే బ్యాగులు పొందుకోవడానికి డబ్బులు తీసుకోవడానికి అడుక్కునే మీటింగ్లు అయ్యి. ఒక ఆయన పాపం ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ పాస్టర్స్ మీటింగ్ పెడతంటే అన్నాడు, పాస్టర్ మీటింగ్ కంటే నాకు 5 లక్షలు ఖర్చు అయ్యాను అన్నాడు. 5 లక్షలు దీనికి అంటే వచ్చిన పాస్టర్కి అంతా 2,000 ఇవ్వాలని అన్నాడు. ఇప్పుడు రాజకీయ కూటాలు పెడతారు, వచ్చినందుకు మందు ప్యాకెట్ మందు పాటలు అడుగు బిర్యానీ పొట్లం 500 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి పాస్టర్ల మీటింగ్ తేడా ఏంటి? యేసు ప్రభు ఇలాగే చేశాడా? యేసు ప్రభు దగ్గర విశ్వాసం ఇలాగే ఉన్నారా? ఎటువంటి టెస్ట్ పిల్లలు? అవునా? దేవుని దగ్గరికి ప్రజలు ఇళ్ళు ఆస్తి వదులుకొని వచ్చారు, అవునా కదా? ఆమె అందరు ఇటే చూడండి, వాక్యం విన్నప్పుడు ఏం జరిగి పట్టించుకోకూడదు. మనం ఒక సేవకుడు అన్నాడు, అక్కడ పాము పోయినా కానీ పట్టించుకోకూడదంట. హల్లెలూయా అంటే పాముని కర్వపడి పక్కెళ్ళిపోయింది అంట పిల్లలు. అలా ఉండాలంటే క్రైస్తవుడు. ఆమె హల్లెలూయా. చూడండి, వాళ్ళు 7 రోజులు ఉపవాసం ఉన్నారు, కానీ హృదయాలు పాపం అంటే ఏందో తెలియటంలా, ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒక ఆమె అమెరికా నుంచి వచ్చింది, నేను హైదరాబాద్ చదువుకున్నప్పుడు పెద్ద మీటింగ్ పెట్టింది, పాస్టర్ల మీటింగ్ కూడా పెట్టింది. చూస్తే లిప్స్టిక్, మేకప్, పొట్టి జుట్టు, ఇక్కడ దాకా పొల్ల కనిపించేలాగా బట్టలు. మీకు బాగా ఫేమస్ తెలిసి ఉండవు చాలా మంది, జాయిస్ మేయర్ బాగా ఫేమస్. ఆ ఒళ్ళు కనిపించే బట్టలు ఏంది, ఆ మేకప్ ఏంది, ఆ లిప్స్టిక్ ఏంది, ఆ పొట్టి జుట్టు ఏంది, ఆ కత్తిరించుకోవడం ఏంటంటే అని అన్నాడు. అమెరికాలో ఇంతే సార్, అమెరికాలో ఇంతే సార్ అన్నాడు. అమెరికాలో ఇంతే ఏంటి? అమెరికాలో బోల్డ్ అనే సంఘాలు, ఇంతకంటే 100 రెట్లు పరిశుద్ధంగా ఉండే సంఘాలు ఉన్నాయి. ఇక్కడ దాకా చేతులకి గౌన్లు వేసుకొని శరీరం చేతులు కూడా కనపడకుండా వచ్చే సంఘాలు ఉన్నాయి అమెరికాలో. ఆమె హల్లెలూయా. ఇళ్ళలో చిన్న టీవీ కూడా లేకుండా ఎంతో పరిశుద్ధంగా ఉండే సంఘాలు, పండుగలు ఆచారాలు కాకుండా భక్తి చేసే బోళ్ళు ఇక్కడ దాకా గౌన్లు ఉంటాయి కొన్ని సంఘాలు. అంత చక్కటి సంఘాలు ఉన్నాయి. జుట్టు చక్కగా పొడుగైన జుట్టు ఉండి కత్తించుకోకుండా పరిశుద్ధంగా ఉండే వాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారు. పొట్టి జుట్టు ఒకటి వేసుకొని మేకప్ వేసి లిప్స్టిక్ వేసి ఇక్కడ దాకా తొల్ల కనిపించేలాగా బట్టలు వచ్చి పబ్లిక్ కూర్చొని మనకి 3 రోజులు ఉపవాసాలు ప్రార్థన. 3 రోజులు ఉపవాసం తర్వాత దేవుడు వస్తాడు, దెయ్యం వచ్చిందా? నువ్వు పాపాలు ఒప్పుకోకపోతే అలాంటి ఉపవాసం దేవుడికి నచ్చదు పిల్లలు. అర్థమవుతుందా? అందరు ఇక్కడే ఉన్నారు పిల్లలు. యోబు ఉపవాసం ఉన్నాడు, యోబు స్నేహితులు ఉపవాసం ఉన్నారు, ప్రేమతోనే ఉన్నారు, కానీ వాళ్ళ పాపాలు ఒప్పుకోవట్లే. చాలా ప్రమాదం సుమా. ఆమె హల్లెలూయా. ఒక్కొక్కసారి పాపాల్లో పిల్లరా కొన్ని
నైతిక పాపాలు ఉంటాయి. అంటే వ్యభిచారము, లంచము, లేకపోతే దొంగతనము, హత్య, ఇవి నైతిక పాపాలు. నైతిక పాపం అని మనకే కాదు, అన్యుడికి కూడా తెలుసు. ఆమె కానీ ఆత్మీయ పాపాలు ఉంటాయి. ఇవి ఏది పాపమో తెలిసేది క్రైస్తవుడు తెలుసుకోగలడు. నిజానికి విగ్రహారాధన ఉంది, అది దేవుని దృష్టిలో చాలా ఘోరమైన పాపం. కానీ లోకంలో ఉన్న వాడికి తెలియదు ఆ విషయం. అవునా? తెలియదు. మనం దేవునితో ఉండటం వల్ల మనకు అర్థమైంది ఇది దేవుడికి నచ్చని పాపం, ఇది దేవుడు ఇష్టపడడు, దేవుడు కోపడతాడు అని. అలాగే అన్ని జనుల ఆచారాలు ఉన్నాయి, అవి దేవుడికి నచ్చవు, కానీ వాళ్ళకి తెలియదు. అలాగే దేవుడికి నచ్చని ఈ లోక అలంకరణలు ఉన్నాయి, మేకప్లు, లిప్స్టిక్లు, హై హీల్స్. చాలా ఆశ్చర్యపడమంది. పాస్టర్ల భార్యలే సోకులు ఒళ్ళు కనిపించేలా విపరీతంగా ఈ మోడర్న్ నవనాగరికత బట్టలు వేసుకొని పవిత్రంగా ముందుకు తీసుకొచ్చి, వైజాగ్లో పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. ఒకరోజు పాపం జపన్య శాస్త్రి గారు మంచి సేవకుడు, ఆయన కటింగ్ వేసుకున్నది లేడంట. వెళ్ళి హెయిర్ సెలూన్లో కూర్చున్నాడంట. కూర్చుంటే, సార్ రంగు వేయమంటారంటే, నేను సేవకుడిని అండి, నేను రంగు వేసుకున్నానంట. అంటే ఊరుకోండి సార్, పాస్టర్ రంగు వేసుకుని ఎవరు చెప్పారు? ఈయన కూడా పాస్టరే. చూడండి, ఈయనకి రంగుకి 500 అవుతుంది, ఈయన మేకప్కి 5,000 అవుతుంది, ఈయన హెయిర్ స్ట్రైట్నింగ్కి 2,000 అవుతుంది. నెలకి సార్ పెద్ద కస్టమర్ మాకు, నెలకి ఈయన ఒక్కడికే 10,000, ఈయన ఫ్యామిలీకి 50,000. చూడండి అనగానే అప్పుడు దాకా పక్కనే కూడా కూర్చున్నాడు. ఎవరైనా చూస్తే ముఖానికంత తెల్లగా ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ దోసకాయ ముక్కలు పెట్టుకున్నాడంట. అవి తీసి వందనాలన్నా అన్నాడంట. ఆయన ఎక్కడ అర్థం కావట్లేదు అనుకున్నాడు. స్వరమిది గుర్తుపెట్టాడు. తమ్ముడు నువ్వా అన్నాడంట. ఎందుకు ఈ అవతారం అంటే, ఏమన్నా టీవీ ప్రసంగికుండి ఈ మాత్రం లేకపోతే జనాలు చూడరన్నా. నిజమే, వాళ్ళు టీవీ ఒకసారి ఒకటి ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీకి హోటల్ బిల్లు రోజుకి 30,000. ఇక్కడ శాంపుడు ఉన్నాడు, పెద్ద ఫేమస్ ఆయన మా ప్రాంతంలో వాక్యం చెప్పడానికి రమ్మంటే ఆయన కూటానికి 50,000 ఇస్తే వస్తానన్నాడు. పేరు చెప్పలేండి, మంచి పద్ధతి కాదు. ఎటువంటి క్రైస్తవు ఆ పాపం, అది పాపం కాదా? దేవుడు నువ్వు ఉచితంగా పొందుకున్నా ఉచితంగా ఇవ్వు, వాళ్ళ శక్తి తొలగింది, వాళ్ళకి ఇస్తే తీసుకొని వెళ్ళు, కానీ నాకు ఇంతే కావాలని డిమాండ్ చేయడం పాపం కాదా? సుఖ సౌఖ్యాల క్రైస్తవుడు బతకడం పాపం కాదా? సుఖ భోగములందు బ్రతుకున్నది బతికి ఉండి చచ్చినదని చెప్పి తిమోతి పత్రికలో రాయబడింది. క్రీస్తు మనకి ఎలాంటి మాదిరి చూపించారు పిల్లలు. ఈరోజు పెద్ద కారులో వస్తే పెద్ద పాస్టర్, పెద్ద సూటు బూటు వస్తే పెద్ద పాస్టర్, వెనకాల పెద్ద హంగు హడావిడి వస్తే పెద్ద పాస్టర్. కానీ ఏలియా ఉన్నాడు, పాత నిబంధనలో అటువంటి ప్రవక్త ఇంకొకరు లేరు. అవునా? అంత శక్తివంతమైన ప్రవక్త. ఎలా ఉన్నాడు? ఒక గొంగలు పట్టుకొని, ఒక ఒంటి మీద ఒక బట్టలు వేసుకొని, చేతిలో కర్ర పట్టుకొని వచ్చాడు పాస్టర్. కనీసం సొంత గాడి లేదు, సొంత గుర్రం లేదు, సొంత వాహనం లేదు, ఎద్దుల బండి లేదు, అని ఏ వాహనం లేదు. సామాన్యంగా ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో అందరికంటే గొప్పవాడిగా ఉన్నాడు పిల్ల. నువ్వు మనుషుల దృష్టి గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావు, దేవుని దృష్టి గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నావు. ఇలా చూడండి, మనుషుల దృష్టి హడావుడికి కనిపించాలి, హైఫైగా కనిపించాలి. మొత్తంగా సూట్లు వేసుకొని, బూట్లు వేసుకొని, పాలి హడావుడి పెట్టుకొని, పెద్ద మంది మార్బలంతో వస్తే మనుషులు గొప్పవాడు అనుకుంటారు, దేవుడు కాదు. దేవుని దృష్టి గొప్పవాడు అయ్యేది పాపాలు ఒప్పుకొని వాక్యానికి లోపడితే గొప్పవాడు అవుతావు పిల్లలు. వాళ్ళు 7 రోజుల ఉపవాసం ఉన్న దేవుని ఆత్మ రాలా, దెయ్యపు ఆత్మ వచ్చింది. అందుకని క్రైస్తవ సంఘాలు 50 రోజులు ఉన్నారు, 100 రోజులు ఉన్నారు, 170 రోజులు ఉంటున్నారు, అయినా పాపాలు ఏమి మారట్లా. ఆమె హల్లెలూయా. సో 7 రోజుల ఉపవాసాలు ఉంది. యోబు స్నేహితులు ఉన్నారు, దావీదు ఉన్నాడు. 3 రోజులు ఎవరెవరు ఉన్నారు? ఎస్తేరు ఉంది, యోనా ఉన్నాడు, యేసు ప్రభు దగ్గర ఉన్న ఆ కొండ మీద ప్రసంగంలో ఉన్న విశ్వాసాలు కూడా ఉన్నారు. ఆమె ఇప్పుడు ఈ రోజు మనం చేసినామని చెప్పి నేను ముగిస్తా, రేపు టైం ఉంది కనుక రేపు చెప్తా. 21 రోజుల ఉపవాసం ఉంది ఎవరు అంటే దానియేలు. చూడండి ఎందుకోసం ఉపవాసం ఉన్నారు. 3 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు ఎస్తేరు ప్రజల పాపాల కోసం భారంతో ఉంది. యోనా అవిధేయతలో ఉన్నాడు గనక విధేయత నేర్పడానికి దేవుడు ఉపవాస ప్రార్థన చేపించాడు. శిష్యులు వాక్యంతో మైమర్చిపోయి ఉపాసనలో ఉన్నారండి. అది ఉపాసన పరవశం అనవచ్చు, ఆయన ఉపాసన. ఇక్కడ దావీదు 7 రాత్రింబగళ్ళు తన బిడ్డ రక్షణ కొరకు 7 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు. యోబు తన వేదనలో దేవుని ఆత్మలోకి వెళ్ళి వేదన నుంచి, బాధ నుంచి బయటకు వచ్చి క్రీస్తు శిలువ దర్శనం చూడటానికి ఉపవాసం ఉన్నాడు ఆయన. ఆమె యోబు స్నేహితులు ఉపవాసం ఉన్నారు, కానీ పశ్చాత్తాపలేని ఉపవాసంలో ఉన్నారు. ఇది 21 రోజుల ఉపవాసం ఉంది ఎవరంటే దానియేలు పిల్లారా. హల్లెలూయా. ఆమె
దీనికన్నా పెద్ద ఉపవాసం ఏంటంటే బైబిల్లో 40 రోజులు. 40 రోజులు ఎవరు ఉన్నారు చెప్పగలరు? 40 రోజులు బాగా తెలిసింది. మోషే, యెహోషువ. వండర్ఫుల్. మీ పేరు బ్రదర్? ఫాస్ట్గా ఇస్సాక్. ఓకే, ఇద్దరు మోషే యెహోషువ ఇద్దరు ఉన్నారు. తర్వాత యేసు ప్రభు. తర్వాత వీళ్ళందరికంటే మించి ఉపవాసం ఒక ఆయన చేశాడు. వీళ్ళందరూ ఉపవాసం కొండల్లోనూ గుట్టల్లోనూ ఊరి చివర ఎక్కడో చేశారు. ఒక ఆయన మనుషుల మధ్యలో 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. వీళ్ళందరూ ఉపవాస ప్రార్థన ఉండి ఒక చోట ప్రార్థనలో కూర్చున్నారు. ఈయన ఉపవాసం ఉండి రోజు నడుచుకుంటా వెళ్ళాడు. చివరికి ఒక పెద్ద కొండ ఎక్కాడు ఒక ఆయన. 40 రాత్రింబగళ్ళు అన్నపానములు పుచ్చుకొనక ఉపవాసం నడుచుకుంటా వెళ్ళాడు ఒక ఆయన. ఎవరైనా చెప్పగలరా? అతడే ఏలియా. హల్లెలూయా. బైబిల్ అందరికంటే గొప్ప ఉపవాసం చేసింది ఏలియా అనే పిల్ల. ప్రభు కంటే కూడా ఉపవాసం ఒక విధంగా గొప్ప ఉపవాసం. ఎందుకంటే యేసు ప్రభు అడవిలో ఉండి ఉపవాసం చేశాడు. ఆయన మనుషుల మధ్యలో ఉపవాసం చేశాడు. ఇది గొప్పది. ఇంట్లో ఎవరు ఏం వండకుండా ఒంటరిగా ఉపవాసం ఉంటే బాగానే ఉంటది. కానీ ఈ గదిలో ఉండి ఆ పక్క గదిలో చక్కగా గుమగుమలాడతా చక్కగా అన్నం వండుతా అవన్నీ భరిస్తూ కూడా ఉపవాసం ఉండాలంటే కష్టం. అవునా? మనుషుల మధ్య ఉపవాసం ఉండి నువ్వు పనిచేస్తే ఇంకా కష్టం. అవునా? ఈయన ఉపవాసం ఉండి 40 రోజులు నడుస్తూనే ఉన్నాడు. నడక కాదు, చివరికి ఒక రోజు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి దాని మీదకి రాళ్ళు ఇక్కడ అప్పుడు 40 రోజులు ఉపవాసం తర్వాత కొండల గుట్లకి పైకి వెళ్ళాడు పిల్లలు. అందరికంటే గొప్ప ఉపవాసం ఏంది అవుతాయి కాదు. ఒక విధంగా ఆలోచిస్తే ఆత్మీయ క్షేత్రంలో ప్రభువే గొప్పవాడు. కానీ మానవ బలహీనత గొప్ప చూస్తే ఇతన్ని చాలా గొప్పగా ఉంటుంది ఉపవాసం అందరికంటే. సరే, ఎవరిది గొప్పది చిన్నది పక్కన పెడదాం, కానీ ఉపవాసం ఎవరిదైనా. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, 21 రోజులు ఉపవాసం దేనికోసం ఉన్నాడు? 40 రోజులు ఎందుకోసం ఉన్నారు? మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడంటే ఆయన పాత నిబంధనలోని ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకోవడానికి ఉపవాసం ఉన్నాడు పిల్లలు. అంటే పరలోకపు వాక్యాన్ని భూమి మీద తెచ్చాడు. దేవుడు దర్శనాన్ని పట్టుకొని భూమి మీదకి అనేక ప్రణాళికలు తెచ్చాడు. రేపు చెప్తాను దాని గురించి. యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడంటే కొత్త నిబంధనని వాక్యాన్ని పట్టుకుని రావడానికి కోసం ఉన్నాడు. ఏలియా ఉపవాసం ఉన్నాడంటే ఆనాడు ప్రజల విషయంలో దేవుడు ప్రణాళికలు తెలియదు. దేవుడు ప్రణాళికను గుర్తుపట్టడానికి ప్రభువా మరి ఏం చేస్తావు ఈ దేశాన్ని, ఈ ప్రజల పరిస్థితి ఏంటి ప్రభువా అని ప్రజల కోసం ఉన్నప్పుడు ఆయన యెజబెల్ కుటుంబానికి ఏం చేస్తున్నాడు, అహాబు కుటుంబానికి ఏం చేస్తున్నాడు, వీళ్ళని ఏం చేయబోతున్నాడు, వాళ్ళని చేయబోతున్నాడు, అన్ని పరిస్థితులు ఆయనకు అర్థమయ్యేలా చేశాడు. ఒకసారి అనిపిస్తుంది ప్రభు ఇన్ని సంఘాలను ఇన్ని బోధలను ఇన్ని రకాల క్రైస్తవులని వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఆయన? అందరూ పరలో కనిపిస్తారా? మరి కష్టపడి ఉపవాసం ఉండి బాధపడి త్యాగం చేసిన పరలోకానికి వచ్చి సుఖ సౌఖ్యంలో కూడా పరలోకానికి వస్తే మరి నష్టపోయినట్టు కదా ప్రభు. అసలు ఏంటి ఈరోజు ఎవరు వస్తారు పరలోకానికి? ఎలాంటి వాళ్ళు రాదు? అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే కూడా ప్రార్థన అవసరం పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి, 4 ఉపవాసం ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని రావటానికి దేవుని ప్రణాళిక కోసం ఉపవాసం ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. అవును, ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదువుతారా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొంచెం చెప్పిన చదవండి. 10వ అధ్యాయం ఎవరన్నా ఒకరు చదవండి బ్రదర్. ఇక్కడ దానియేలుకి ఒక విషయం అర్థమైంది. ఒక గొప్ప యుద్ధం రాబోతున్నా, ఒక బలమైన యుద్ధం జరగబోతున్నా అర్థమైంది. దేవుని వాక్య ప్రకారం ఏదో జరగబోతున్నా అర్థమైంది దానికి. అయితే వాక్యం చదువుతున్నాడు, వాక్యం కొంత అర్థమవుతుంది, కానీ మొత్తం అర్థం కావట్లేదు. ఆమేన్. చూడండి, అప్పుడు 21 రోజులు వాక్య గ్రహింపు నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు చూడండి, ప్రభు బైబిల్ ఒకటి ఎట్లా చెప్తుందో ఒకటి ఇలా చెప్తుంది, ఎందుకు ఇలాగా? ఒక చోట ఇలా ఉంది, ఒక చోట ఇలా ఉంది, ఎందుకు ఇలాగా? నేను ఎక్కడైతే రక్షించబడ్డానో, మరి నేను రక్షించబడిన చర్చి పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, ఆయన మరి సివిల్ ఇంజనీర్, గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియాలో, కానీ దేవుడి కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే తీర్మానం చేసుకొని ఒక చిన్న ఇంట్లో బతుకుతున్నాడు ఆయన. చాలా అద్భుతాలు జరిగిన ఆయన పరిచర్యలో. అయితే ఆయన బైబిల్లో పిహెచ్డి చేశాడు. బైబిల్ కాలేజీలో బీడీ, డిడి, ఎల్ఎల్డి తర్వాత ఫైనల్ కోర్స్ పిహెచ్డి. అంత చదివిన తర్వాత ఆయన అనేక సంఘాల్లోకి వెళ్ళినాక ఆయనకి బోల్డ్ డౌట్లు వచ్చాయి. ఇదేంటి ప్రభు, ఒక చోట దేవుడు ఒకడన్నట్టు ఒకడు ముగ్గురు అన్నట్టు ఉంటుంది,
ఒక చోట బాప్తిస్తం తండ్రి కుమారులు అంటే, ఒక చోట యేసుక్రీస్తు నామములు అంటది, ఒక చోట అసలు బాప్తిస్తం లేకపోతే రక్షించేట్టుగా ఉంటుంది, ఒక చోట ఏమో ఆభరణాలు పెట్టుకోవద్దని ఒక చోట పెట్టుకోమన్నట్టుగా ఉంటుంది, ఒక చోట నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడని ఉంటుంది, మరొక చోట విశ్వాసం వల్ల కాదు క్రియల మూలంగా జీవిస్తాడని ఉంటుంది. ఏంటి ప్రభా ఇది? ఒక PhD చేసి బైబిల్లో అన్ని డిగ్రీలు పట్టుకున్న సేవకుడికి మనసు తలడిల్లిపోయింది. దానికి ఏంటి ప్రభా? నేను అందరికీ చెప్తున్నాను, కానీ నా అంతరంగంలో నేను ఒప్పించబడలేకపోతున్నాను. రోజు 967 రకాల సంఘాలు ఉన్నాయి ప్రభా, అన్ని చోట్ల వెళ్తున్నా, కానీ అంతరంగంలో మరి ఏది? దేవుడు ఒక్కడే విశ్వాసం, ఒక్కటే బాప్తిసం, ఒక్కటే అని అంటుంది. మరి ఒకటే విశ్వాసం అయితే 900 రకాల విశ్వాసాలు ఎందుకున్నాయి ప్రభా? ఫస్ట్ అనుకునేవాడంట, బైబిల్ అంటే ఉంటుందిలే అనుకున్నాడంట. కొద్ది రోజులు మళ్ళీ చదువుతుంటే మళ్ళీ మనసు బాధేసి ఒకరోజు దానియేలు గ్రంథం చదువుతున్నాడు. దానియేలు కూడా ఒక యుద్ధం జరిగింది అనిపించింది, యుద్ధాలన్నీ ఆగిపోతాయి బైబిల్లో ఉంది. ఇదేంటి? యుద్ధం వచ్చింది, యుద్ధాలు ఆగిపోతాయి అని ఉంది. మెస్సయ్య రాగానే యుద్ధాలు ఏముండవని మరొక చోట ఉంది, కానీ మెస్సయ్య రావాలంటే గొప్ప యుద్ధం జరగాలని కూడా మరొక చోట ఉంది. అది చూసినప్పుడు ఒక చోట మెస్సయ్య వస్తే రాజుగా వస్తాడని ఉంటుంది, ఒక చోట మెస్సయ్య వస్తే పనివాడిగా వస్తాడని ఉంటుంది, ఒక చోట మెస్సయ్య వస్తే ఇప్పుడు బతుకుతాడని ఉంటుంది, మరో చోట మెస్సయ్య వస్తే చచ్చిపోతాడని ఉంటుంది. ఎలా అసలు ఇది? ఒక చోట మెస్సయ్య హఠాత్తుగా వస్తాడన్నట్టుగా ఉంటుంది, మరొక చోట ఆయన దీనుడిగా వస్తాడన్నట్టుగా ఉంటుంది. ఇది ఏంటి? ఆయన పైనుంచి వస్తాడా, కింద నుంచి వస్తాడా? ఆనాడు యేసు మొదటి రాకడలో కూడా అక్కడ ఉన్నటువంటి సేవకులకి పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, అస్త్రీయులు రకరకాల సంఘాలు ఉంటే అక్కడ కొంతమంది యథార్థ పనులకు వస్తున్న ప్రశ్నలు. ఒక సంఘం ఇలా చెప్పింది, ఒక సంఘం ఇలా చెప్పింది, ఒక సంఘం ఇలా చెప్పింది. విచిత్రం. ఒకసారి దాని పిల్లరా, మా పాస్టర్ గారు ఆయనకి ఫస్ట్ డౌట్, పొందిన రకం ఉంటుందా పోద్దా చెప్పండి? రక్షించబడితే ఉంటుందా పోయిందా? ఎప్పటికీ రక్షణ అలాగే ఉంటుందా పోయిందా? సందిగ్ధ పడ్డారు కదా. ఆయన కూడా డౌట్ వచ్చింది. ఒక చోట రక్షించబడితే విమోచన దినం వరకు నీకు ఢోకాలేదంటాడు పౌలు. చదవగానే అమ్మయ్యా ప్రభా, థ్యాంక్స్ ప్రభా, నువ్వు రాకడ వరకు నాకు ఢోకాలేదు అనుకున్నాడంట. మళ్ళీ అలా చదువుతూ 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 రోమాపత్రిక రాగానే ఆయన మళ్ళీ డౌట్ వచ్చి అక్కడ అనగానే ఆయన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకో, లేకపోతే నీ రక్షణ పోయిందని మళ్ళీ కనపడింది. మళ్ళీ భయం వేసిందంట. ఒక చోట నీ రక్షణకు ఢోకాలేదన్నాడు, మరొక చోట రే పోతరా నీ రక్షణ జాగ్రత్తని మళ్ళీ పౌలు చెప్తున్నాడు. డౌట్, ఇదేంటి ప్రభా? రక్షణ ఉంటుందా పోద్దా, పోయిద్దా ఉండిద్దా? నాకు డౌట్. దేవుడు వరాల విషయంలోనూ కృపావరాల విషయంలోనూ పశ్చాత్తాపడనే పడ్డను ఒక చోట ఉంటుంది. ఒక్కసారి వరమిస్తే దేవుడు ఎందుకు ఇచ్చానని ఫీల్ కాడని ఉంటుంది. మరో చోట రాగానే సౌలుకి ప్రవచనం వరం ఇచ్చి సౌలుని రాజుని చేసినాక ఏదో పశ్చాత్తాపడ్డాడని ఉంటుంది. ఏంటి ప్రభా నువ్వు పశ్చాత్తాపడి బైబిల్ చెప్తున్నా పశ్చాత్తాపడి ఉంటుంది, ఏంటి ప్రభా? PhD చేసి బైబిల్లో గొప్ప డిగ్రీలు ACTCలు ఆ కాలేజీలో ఈ కాలేజీలో చదివి అక్కడ పెద్ద పెద్ద రెవరెంట్ బిషప్పుల పైన ప్రసంగికుడుగా ఉండి జీవితాన్ని సమర్పించుకొని పెళ్లి కాకుండా ఈ రోజుకి పెళ్లి కాకుండా అలాగే ఉన్నాడు ఆయన. దేవుడి కోసం సమర్పించుకొని సివిల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్, ఉస్మానియాలో సంపాదించిన డబ్బంతా సేవకే ఇచ్చాడు ఆయన. ఆయన జీవితాన్ని చూసి నేను దేవుళ్ళు ప్రేరేపించబడ్డాను. దేవుడి కోసం అంత రోషంగా బతుకుతారా మనుషులు? కుటుంబాన్ని, డబ్బుని, జీవితాన్ని పుణ్యకారపాయంగా ఇచ్చి దేవుడి కోసం బతుకుతున్నాడా? బతికితే ఇలా బ్రతకాలి. నేను కూడా మా పాస్టర్ గారిని చూసి అన్న నేను కూడా పెళ్లి చేసుకోను, నేను నీలాగే ఉంటాను, నువ్వు ఎటంటే అని చెప్పన్నా అన్నాడు. ఇదే ఆవేశం. నా పిలుపు అది, నీ పిలిపి ఎందుకు కనిపెట్టు, నన్ను బట్టి నువ్వు జీవించు, పోలిక ఉండదు. ఒక్కొక్కరికి దేవుడు విభాగించిన కృప చొప్పున అన్నాడు. నీ పిలిపి ఎందుకు కనిపెట్టి సందీప్ అని అలా చెప్పాడు. కానీ నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టి మీరు ఎవరు పెళ్లి చేసుకోవద్దురా అలా ఉండిన భక్తిని ఇప్పుడు చెప్పలేదు. ఆయన చాలా గొప్ప జీవితాన్ని జీవించాడు, జీవిస్తున్నాడు ఇప్పటికీ. పాస్టర్ ఏలియా చేపూర్ యూట్యూబ్లో కొడితే వస్తారు మా పాస్టర్ గారు, ఒక మంచి సేవకుడు. ఆయనకి ఈ దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది, ఎవరైనా ఉపవాసం ఉంటే ఇంట్లో వాళ్ళ కోసం ఉపవాసం ఉంటారేమో, రోగాల కోసం ఉపవాసం ఉంటారేమో, కరువస్తు ఉపవాసం ఉంటారేమో, కానీ బైబిల్ ఎక్కువ ఉపవాసం దేనికోసం ఉన్నారు? 40 రోజులు ఉపవాసం ఉంటే వాక్యాన్ని తేవడానికి ఉపవాసం ఉన్నారు. 21 రోజులు ఉపవాసం ఉంటే దేనికోసం ఉన్నారు? వచ్చిన వాక్యం అర్థం అవడానికి ఉపవాసం ఉన్నారు. అది దేవుడికి ఎక్కువ నచ్చింది పిల్లలు. ఈరోజు అలా ఉంటున్నారా? మన కష్టాలు ఉపవాసం ఉన్నాం, సంఘం వ్యాపించాలని ఉపవాసం ఉంటున్నాం,
రోగాలు పవన్ల కోసం ఉంటాం, కానీ ప్రభువా నాకు పూర్తి వాక్యం అర్థం అవ్వాలి, ప్రభువా నీ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ఆయన. ఎందుకంటే పిల్లరా, అన్నిటికంటే దేవుడిని ఇష్టపడేది ఆయన వాక్యం నీకు అర్థమవుతుంటే, ఆ వాక్యానుసారంగా నువ్వు దేవుడిని ఎరుగుతూ ఉంటే దేవుడికి బాగా ఇష్టం పిల్ల. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు పాట ఉండేనని రాయబడలా, ఆది యందు ఆరాధన ఉందని రాయబడలా. రాయబడిందా? ఆది యందు ప్రార్థన ఉందని రాయబడలా, ఆది యందు వాక్యం ఉన్నదని రాయబడింది పిల్ల. హల్లెలూయా, ఆమేన్. బైబిల్లో 139వ కీర్తనలో thou hast exalted thy word above all thy name అని రాయబడింది. ఆయన తన సృష్టిలో అన్నిటికంటే తన వాక్యాన్ని పైన పెట్టాడంట పిల్ల. ఆయన కంటే కూడా ఆయన వాక్యాన్ని పైన పెట్టాడంట. ఆయన వరాల కంటే, దేవుడు పరిచర్య కంటే, మనుషుల కంటే, మనం సంపాదించే దేవుని యొక్క ఆత్మల కంటే, అన్నిటికంటే కూడా తన వాక్యాన్ని తీసి పైన పెట్టాడంట. అందుకని నా జనులు వాక్య జ్ఞానం లేకపోవడం నశించిపోతున్నారు అన్నాడు. చూడండి, ఐగుప్తు నుంచి 20 లక్షల మందిని తెచ్చాడు. 20 లక్షల మంది అగ్ని స్తంభాన్ని చూశారు, మేఘ స్తంభాన్ని చూశారు, మన్నాన్ని తిన్నారు. చూడండి ఎంత ధన్యత, ఎంత ధన్యత అది. పరలోకం నుంచి డైలీ మన్నా పడుతుంది వాళ్ళకి. హల్లెలూయా. రాయిలో నుంచి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి, అద్భుతమైన స్వస్థతలు జరుగుతున్నాయి వాళ్ళకి. ప్రార్థన చేస్తే పాము కాటు కరిచిన వాడు కూడా మోషే ఇత్తడి స్తంభాన్ని పెడితే చూడగానే బాగైపోయాడు పిల్ల. ప్రార్థన కూడా లేదు, చూస్తే బాగైపోయారు. కుష్ఠరోగం వచ్చిన మిరియాము బాగైపోయింది. గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. కానీ వాక్య జ్ఞానం లేకపోవడం తనలో నశించిపోయారు పిల్లలు. అన్నిటికీ మించి వాక్య జ్ఞానం. దేనికోసం దానియేలు ఉపవాసం ఉన్నాడు? ప్రభువా నాకు వాక్య జ్ఞానం కావాలి తండ్రి. చూడండి, ఒక ప్రవక్త ఎంతో గ్రంథాలు చదివిన వాడు, ప్రభువా నాకు ఇంకా వాక్యం అర్థం చేయి ప్రభువా, వాక్యం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, 10వ తరగతి. 10వ తరగతి అయిపోయినాక వాడు నుంచి ఏం ఆశిస్తాం? ఇప్పుడు రోజు స్కూల్కి ఎంత క్రమంగా వచ్చాడని చెప్పి చూస్తామా? అటెండెన్స్ చూస్తామా? స్కూల్కి ఎంత నీట్గా పట్టేసుకొని వచ్చాడని చూస్తామా? సంవత్సరం అంతా టయానికి ఎలా వచ్చాడో చూస్తామా? ఏం చూస్తాం పిల్లగా? 10వ తరగతిలో ఆ చెప్పిన సబ్జెక్ట్లో వీడు ఎంత జ్ఞానం పొందుకున్నాడు, ఆ జ్ఞానం అనేది పరీక్షల రూపంలో ఎన్ని మార్కులు తెచ్చుకుంది. అంతేనా? జ్ఞానాన్ని కొలవడానికి పరీక్ష ఉంది అక్కడ. అలాగే నీ జ్ఞానాన్ని కొలవడానికి కూడా దేవుడికి పరీక్ష ఉంది. ఎందుకంటే దేవుడే కావాలని మన మధ్యలో అబద్ధ బోధకులు పెడతాడంట, అబద్ధ ప్రవక్తలు పెడతాడంట. ఎందుకంటే నువ్వు టెస్ట్ చేయాలంట. అపోస్తల కార్యాల్లో ఉంటుంది ఏమనంటే, సహోదరులారా ఆయా ఆత్మల నమ్మక, ఏ ఆత్మ దేవుని సంబంధమైందో కాదో మీరు పరీక్షించి పసిగట్టండి అన్నాడు. నీకు టెస్ట్ అని అంటే అసలు ఆత్మలు ఎలా గుర్తుపట్టాలి, ఆత్మలు ఎలా వివేచించాలి. అలాగే వరాలు వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మ వేరు. వరాలు పశ్చాత్తాపడకపోయినా ఇస్తాడంట, కానీ బాప్తిస్వం, పరిశుద్ధాత్మ బాప్తిస్వం మాత్రం మారు మనసు పొంది పాపాలన్నీ ఒప్పుకొని సరైన బాప్తిస్వం పొందితేనే అప్పుడు పరిశుద్ధాత్మను ఇస్తాడు. చూడండి, స్వస్థత వరం ఉంది. ఇస్కరియోతు యూదా కూడా స్వస్థతలు చేశాడా లేదా? ఎంతమంది దీనికి ఆమె చెప్పగలరు పిల్లరా? ఆమె లైట్లు వేస్తే బాగుంటుంది అనుకుంటా. లైట్లు పురుగులు వస్తున్నాయా? ఒక 5 నిమిషాలు చెప్తాను, లైట్లు వేయండి పర్లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చర్చిల్లో ప్రార్థన జరిగేటప్పుడు పురుగులు వచ్చినా పర్లేదు కానీ చీకటి రాదు. లైట్లు ఎప్పుడు ఆన్లో ఉండాలి. ఎందుకంటే లైటింగ్ తక్కువైతే వెంటనే నిద్ర వచ్చేసింది ఎప్పుడైనా. అందుకే చర్చిలో కిటికీలకి అంతే పెడతారు, ఎందుకంటే లైటింగ్ ఎక్కువ రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆల్ నైట్ ప్రాంతంలో కూడా వెళ్ళినంత వరకు ఫుల్ లైటింగే పెడతాను నేను. ఎందుకు అంటే లైటింగ్లోనే ఉండాలి. మన వెలుగు సంబంధమైనా కాదు పిల్లారా. ఆమేన్, హల్లెలూయా. ఇస్కరియోతు యూదా వాడు నాశన పుత్రుడైన 12 మందికి స్వస్థత వరాన్ని ఇచ్చి పంపించినప్పుడు అతనికి కూడా స్వస్థత చేసే వరం ఉంది. బిలాం అనే ప్రవక్త ఉన్నాడు, అతను అబద్ధుడు, ధనం కోసం మోసపోయాడు. కానీ దర్శనములో అతను జరగబోయే సంగతులు చెప్పాడు. యేసు ప్రభువును చంపిన కయీనా కూడా ప్రవచనాలు చేశాడు. వరాలు మంచి వాళ్ళ మీద ఉండొచ్చు, చెడ్డ వాళ్ళ మీద ఉండొచ్చు. అంటే వరం ఉన్న వాళ్ళు చెడ్డ వాళ్ళని కాదు, మంచి వాళ్ళు కాదు, రెండు ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్వం ఉండాలంటే మాత్రం మారు మనస్సు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన పాపక్షమాపణ, అలాగే నిజమైన బాప్తిస్వం తప్పనిసరి పిల్లలు. ఆమేన్. మా మాస్టర్ గారు ఇలా రకరకాల సంఘాలు, రకరకాల బోధలు చూసి
పైకి చెప్తున్నాను ప్రభు, నాన్న అంతరంగంలో రగిలిపోతున్నాను నాయన. వీళ్ళందరి పైన పెద్ద బోధకుడిగా నేను ఉన్నాను ఆయన. పెద్ద హైదరాబాద్లో పెద్ద స్పీకర్, పెద్ద పెద్ద చర్చిల్లో ప్రభు వీళ్ళందరికీ చెప్తున్నా, కానీ అంతరంగంలో కల్లోలం ఉంది, గందరగోళం ఉంది. ఇది ఎలా పోవాలని అప్పుడు దాని గంధం చూశారు. దానిలో ఉపవాసం ఉన్నట్టే ఆయన కూడా ఉపవాసం స్టార్ట్ చేశాడు పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. ప్రభువా నాకు వాక్య జ్ఞానాన్ని ప్రభు అని ప్రార్థన చేశాడు. సరి అయిన దర్శనాన్ని ప్రభు, వాక్యాన్ని ఎలా గుర్తుపట్టాలో నాకు నేర్పించు ఆయన. అలాగే ఎత్తబాటు మీద ఎలా సిద్ధపడాలో నాకు నేర్పించు ప్రభు. హల్లెలూయా, ఆమేన్. దానికోసం ప్రార్థించాలి పిల్లలు. దానిలో 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. ప్రభువా బయలుపరచు. మెస్సేజ్ వస్తే ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఇటువంటి పథకాలంటే ఎలా బ్రతకాలి, అసలు మా పిల్లలు ఇక్కడ ఎందుకు వచ్చాడు, అసలు ఆ యుద్ధం ఏంటి, ఆ కార్యాలు ఏంటి, ఆ ప్రణాళిక ఏంటి. అలాగే పిల్లలు ఈరోజు మనం కూడా ప్రార్థించాలి. దేవుడు 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందని చెప్పాడు బైబిల్లో. 3 శ్రమలు, 3 అయ్యో అయ్యో అయ్యోలోనే ప్రకటన గ్రంథంలో. అసలు 3 యుద్ధాలు ఏంటి? కరోనా కంటే మించిన 7 తెగులు భూమి మీదకి రాబోతున్నాయి. కరోనా శాంపిలే అంటుంది. అసలు ఇంకా 7 ఉన్నాయి. 7 తెగులు బైబిల్లో. అవి ఎలా ఉంటే ఊహించుకోండి. ఒక్క తెగులు వచ్చినప్పుడట మనుషులందరికీ ఒక రోగం వస్తుంది. అట్లాంటి రోగం భూమి మీద పుట్టలేదంట. రాబోయే రోజుల్లో మనుషులు ఒక రకమైన ఆయుధాలు తయారు చేసుకొని వాళ్ళ మీదకి ఆయుధం వేయగానే ఆ పొడి బయటకు వచ్చి కళ్ళు ఒక్కసారిగా చూస్తుండగానే పేలిపోతాయి అంట పిల్లలు. జకర్యా గ్రంథం రాశాడు, కళ్ళు లొట్ట పడిపోతాయి అంట. ఇంతకుముందు ఎబోలా అని ఒక రోగం వచ్చింది కాంగో దేశంలో. ఇట్లా మనిషి కంట్లో పెట్టి కళ్ళు పెట్టి చూస్తే ఇక్కడ నుంచి అక్కడ వైరస్ లోపలికి వెళ్ళిపోయి కళ్ళుల్లో రక్తనాళాలు ఎర్రగా అయిపోయి కళ్ళు రక్తం వచ్చేది పిల్లలు. కళ్ళు పేలిపోయి చూస్తే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి రక్తం వచ్చి కళ్ళు పేలిపోయాయి. ఈసారి కళ్ళు పేలిపోవటం కాదు, కళ్ళు ఇట్లా లోపలికి లొట్టలు పడిపోయేలా అయిపోతాయి అంట కొన్ని క్షణాల్లోనే. అవన్నీ నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు పిల్లలు. ఆమె ఇప్పుడు భూమి మీద దేవుడు గడియారాన్ని పెట్టాడంట. ఇప్పుడు టైం ఎంత చెప్పండి, ఎవరైనా చెప్పండి, చూసి చెప్పండి. చూడండి అన్ని ఎక్కడ చూశారు? ఒక గడియారం ఉన్న కనుక చూశారు, అవునా? అలాగే భూమి మీద కూడా గడియారం ఉందంట, ఆకాశంలో గడియారం ఉందంట. మీరు ఎవరైనా చూడాలి. దాన్ని బట్టి దేవుడు అక్కడ ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి పిల్లలు. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. 10వ తరగతి మాస్టర్ రోజు చెప్పేది ఏంటి? గురి ఇందులో సైన్స్ ఇది ఉంది, సోషల్ ఇది ఉంది, భారతదేశ చరిత్ర ఉంది, భాష ఉంది, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు నేర్చుకోవాలని. ఆడు లోపలికి వచ్చి చక్కగా కూర్చొని ఒక అటెండెన్స్ వేయించుకొని చక్కగా మధ్యాహ్నం అన్నం తిని సాయంకాలం మళ్ళీ కంప్లీట్ చేసుకొని అమ్మ ఈరోజు స్కూల్ అయిపోయిందని వెళ్ళిపోతా ఉంటే ఆయనకి ఆనందం ఉంటుందా? ఆయనకి జ్ఞానం కావాలి. హల్లెలూయా, ఆమేన్. సంఘానికి వాక్య జ్ఞానం కావాలి పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. నిజమైన రక్షణ మార్గం ఏంటి, నిజమైన సేవకుడు ఏంటి, నిజమైన అభిషేకం అంటే ఏంటి, నిజమైన వరాలు ఏంటి, ప్రతిదీ జ్ఞానం కావాలి పిల్లలు. హల్లెలూయా. నిజమైన ఆత్మల అబద్ధమాత్మ ఎలా గుర్తుపట్టాలి, బ్రహ్మపరచువాన్ని ఎలా గుర్తుపట్టాలి, ప్రతిదీ జ్ఞానం కావాలి. రాకడికి ఎలా సిద్ధపడాలి. 967 రకాల సంఘాల్లో మనం ఎలా ఉంటే దేవుడికి ఇష్టం అవుతాం, దీనికోసం దానిలో ఉపవాసం ఉన్నాడు పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. ఆయన ఉపవాసం ఉంటే ఒక దూత వచ్చి ఆయన కలుసుకొని ఆయనకు అన్ని విషయాలు చెప్పారు పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే నిజంగా ఉపవాసం ఉంటే నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. నువ్వు నిజంగా ప్రార్థిస్తే దేవుడిని తప్పనిసరిగా నీ ప్రార్థన జవాబిస్తారు పిల్లలు. దేవుడు ఎంత జాలిపడు అంటే నువ్వు నిజంగా మనస్సు విరిగి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా నీ ప్రార్థన దేవుడు అంటాడు. నటించే ప్రార్థన కాదు, వేషధారి ప్రార్థన కాదు, యథార్థంగా మనస్సు విప్పి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు కయ్యూను ప్రార్థన కూడా నడిపిల్లారా. కయ్యూను లాంటి దుష్టు దుర్మార్గుడు తమ్ముడిని చంపి చర్చిలోకి వచ్చి కూర్చుంటే దేవుడు అతనికి పనిష్మెంట్ ఇచ్చి నీ వేదన నువ్వు భూమి మీద దేశదిమ్మరగా తిరిగిపోతావనగానే వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువా ఆయా దేశాలు తిరుగుతుంటే నాకు అన్నం ఒకటి పెడతాడు ప్రభువా, నన్ను కనపడి కొట్టి చంపేస్తాడు ప్రభువా, నేను చంపానంటే ప్లీజ్ ప్రభువా అని బతిమలాడితే మర్డర్ చేసిన వాళ్ళు కూడా సరేరా నీకు సెక్యూరిటీ ఇస్తున్నాను, నిన్ను ఎవడో చంపడు, వెళ్ళి బతుకన్నాడు దేవుడు. మర్డర్ చేసి వచ్చి చర్చిలో కూర్చొని పశ్చాత్తాపం లేనుడు కూడా ప్రార్థన చేస్తే వాడి ప్రార్థన ఆలకించి నిన్ను ఎవడైనా చంపితే వాడికి నీకంటే ఎట్లు పనిష్మెంట్ ఇస్తావు, నీకు మాత్రం డోకా లేదు పోరా బాబు అన్నాడు. కయ్యను ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన విన్నా పిల్లలు. ఆమేన్.
హల్లెలూయా. అహాబు దుష్టుడు, ఆయన ప్రార్థన కూడా ఆలకించాడు దేవుడు. కన్నీరు విడిస్తే చెప్పాను కదా, దేవుడికి ఇష్టమైంది విరిగినగిన మనస్సు. అలాగే దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలని, వాక్యాన్ని తెలుసుకోవాలని నువ్వు ప్రార్థన చేస్తే చాలా ఇష్టపడతాడు పిల్లలు. ఎంతకంటే దేవుడు ఒకసారి సాతాను ప్రార్థన కూడా ఆలకించాడు. ఎవరైనా చెప్పగలరు ఎక్కడో? ఒకనాడు దెయ్యాలు ప్రార్థన చేసి, హల్లెలూయా, ఆమేన్, వండర్ఫుల్. ఒక సేన అనే దెయ్యం పట్టింది. ప్రభువు రాగానే లోపల దెయ్యాలు ప్రార్థన చేస్తుంది. యేసు ప్రభువా వచ్చావా, ప్లీజ్ నాయన, కొంతమందిని చంపని ప్రభువా, కొంతమందిని చెడగొట్టని ప్రభువా, కొన్ని కుటుంబాలు చెడగొట్టని ప్రభువా, ప్లీజ్ 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 ప్రభువా, ఇంకా 10 మంది కుటుంబాలు చెడగొడతావు నాయన, 10 మంది తాగుబోతులు చేస్తావు నాయన అంటే ఒప్పుకోను అన్నాడు. ప్లీజ్ ప్రభువా, ఏ మనుషుల్లోకి పోవడానికి ఒప్పుకోను అన్నాడు దేవుడు. అట్లయితే ప్రభువా, మనుషులు చంపలేకపోయినా, మనుషులు నాశనం చేయలేకపోయినా, కనీసం పందులైనా చంపి మా ఆశ తీర్చుకుంటాం ప్రభు ప్లీజ్ అంటే, ఆటి ప్రార్థన కూడా ఆలకించి పందుల్లోకి వెళ్ళడానికి అనుమతించాడు దేవుడు. అవునా? అరే, దెయ్యం కోసం దేవుడు ఏం ప్రాణం పెట్టలా, దెయ్యం ప్రార్థనే ఆలకించాడు. అహాబు ప్రార్థన ఆలకించాడు. కయ్యూరు పశ్చాత్తాపడ వాడు సెక్యూరిటీ కోసం అడిగాడు. కయ్యూరుని కూడా దేవుడు గ్యారెంటీ ఇచ్చిన దేవుడు. మరి 21 రోజులు దానిలో ఉపవాసం ఉండి, నాకు వాక్య జ్ఞానాన్ని ఇవ్వు, వాక్య జ్ఞానాన్ని ఇవ్వు, నాకు బైబిల్లో సంగతులు తెలియచేయి, మరుగైన సంగతులు తెలియచేయి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా లేడా? గొప్పగా సంతోషిస్తాడు పిల్లలు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మన అవసరాల కోసం ప్రార్థన చేసిన దానికంటే మనం రక్షణ కోసం ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడతాడు. అది ఎస్తేరు జీవితంలో తెలుస్తుంది. అంతకంటే ఎక్కువగా దేవుడు దర్శనం కోసం ప్రార్థన చేస్తే ఇంకా సంతోషిస్తాడు, యోబులాగా. అంతకంటే ఎక్కువగా వాక్య గ్రహింపు చేస్తే, నాకు వాక్యం అర్థం అవ్వాలి ప్రభువా, బైబిల్లో సంగతి అర్థం అవ్వాలి ప్రభువా, నీ రాకడ ఎక్కడో తెలుసుకోవాలి నాయన, నిజమైన సంఘం, నిజమైన వాక్యం, నిజమైన బోధ నేను పసిగట్టాలి నాయన అని నువ్వు ప్రార్థన చేస్తే అన్నిటికంటే ఎక్కువ సంతోషిస్తాడు పిల్లారా. హల్లెలూయా, ఆమేన్. మరి ఈరోజు వచ్చి ప్రార్థన చేస్తారా? వాక్య గ్రహింపు నాకు ఇవ్వని ఎంతమంది ప్రార్థన చేస్తారు పిల్లారా? నాకు వాక్యం అర్థం అవ్వాలి ప్రభువా, నాకు తెలియదు నాయన. నిజంగా పిల్లలు, నీకు వాక్యం తెలియకపోతే ఒప్పుకో. ప్రభువా, నాకు పూర్తి వాక్యం తెలియదు, నాకు అనేక సంగతులు తెలియవు, నాకు చెప్పు ప్రభువా, నేను నేర్చుకుంటాను నాయన అని నువ్వు అడిగితే పసి పిల్లోడికి కూడా అర్థమయ్యేలా దేవుడు చెప్పగలడు పిల్లలు. సమస్య ఏంటంటే అడక్కపోవడం. ప్రభువా, నాకు వాక్యం అంతా అర్థం చేయించు, నాకు అన్ని గుర్తుపట్టేలాగా నాకు సహాయం దయచేయి, నీ రాకడిని ఎలా సిద్ధపడాలి, నన్ను నేను ఎలా సిద్ధపరుచుకోవాలి, రాకడిని ఎలా గుర్తుపట్టాలి, నాకు అన్నీ నేర్పించు అని నువ్వు అడుగుతా ఉంటే మెల్లమెల్లగా 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 నీకు అన్ని బయలుపరుస్తాడు పిల్లగా. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు జ్ఞానులను, వివేకులకు తాను మరుగుపరుచుకొని నేర్చుకోవాలి అనే పసి బిడ్డలకు తాను బయలుపరుచుకుంటాడు పిల్లలు. మీకు కనుక నిజంగా నేర్చుకోవాలని ఆశ ఉంటే, అడుగుతా ఉంటే తప్పకుండా దేవుడు బయలుపరుచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనకు సత్యాన్ని బయలుపరచు, నిజమైన పరలోక జ్ఞానాన్ని ప్రభా, పూర్తి వాక్య జ్ఞానాన్ని నాయన, మాకు పూర్తి వాక్యం తెలియాలి అని నువ్వు ఆశపడితే అన్నీ ఇస్తాడు. అప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఆ పరలోకానికి వెళ్తావు పిల్లారా. ఆమేన్. మరి ఈ రోజు నుంచి మన ప్రార్థన మారుద్దామా పిల్లారా? ఆమేన్. మాకు వాక్య గ్రహింపు మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఎంతమందికి నేను చెప్పింది అర్థమవుతుంది? చేయగలుగుతాడు పిల్లారా. ఆమేన్. నువ్వు కుటుంబం కోసం ప్రార్థిస్తే దేవుడికి సంతోషమే, లోకం కోసం ప్రార్థించిన సంతోషమే, కానీ వాక్య జ్ఞానం కోసం ప్రార్థిస్తే ఎక్కువ సంతోషిస్తాడు పిల్లారా. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అన్నాడు. కాబట్టి వాక్య జ్ఞానం కోసం అడగండి, నేర్చుకోండి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఎదుగుతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, వాడి సరైన జ్ఞానం లేదని ఏమంటాడు? మా బిడ్డ కొంచెం తిక్కలోడండి, సరైన మాటలు లేవంటాడు. ప్రేమ ఉంది, పెట్టేది, కానీ తెలుసు జ్ఞానం తక్కువ అని. ఒక బిడ్డ బాగా చదువుతుంటే మంచి జ్ఞానం ఉంటే తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుంది, అవునా కదా? అలాగే మనకు కూడా వాక్య జ్ఞానం వస్తుంటే దేవుడు బాగా సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషాలు ఇష్టపడదాం పిల్లల. చాలా ఓపికతో పాపం 7 గంటల్లో రమాలని 10:30 దాకా ఉన్నారు. గాడ్ బ్లెస్ యు. అందులో ఇష్టపడదాం, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. రేపు కూడా సమయం ఉంది కనుక పాపం మీ ఓపిక చాలా థ్యాంక్ యూ. నాకు ట్రైన్ ఆలస్యం, నేను ఎక్కడ ఆలస్యం కావాలో 1 గంటకు చర్చి దగ్గర బయలుదేరి 15 నిమిషాలు భోజనం చేసి టకటక బస్సులు ఎక్కుంటానే వచ్చాను. మరి ఇక్కడికి వచ్చేసరికి 8:30 అయిపోయింది. అయినా పాపం మీరు విసిగిపోకుండా మీరు చాలా చక్కగా ఎదురు చూశారు. మరి శరీరం సహకరించదు, ఎందుకంటే బాడీ కూడా పరిమితి ఉంది దాదాపుగా. అయినా కానీ నేను దాదాపు ఇప్పుడు రామారమి
1:40 వాక్యం చెప్పారు. అంతకుముందు మాస్టర్ గారు చెప్పారు. అయినా మీరు చాలా ఓపికతో ఉన్నారు. చాలా వెరీ నైస్, చాలా ఆసక్తి ఉంది, మంచి విషయం. అయితే నాకు లోతైన సత్యాలు తెలియచేయి, మరుగైన మర్మాలు తెలియచేయి. నాకు మర్మాలన్నీ అర్థం కావాలి, వాక్యం అర్థం అవ్వాలి. అక్కడ ఈ వాక్యం లోతైన సంగతులు తెలియచేయి తండ్రి. నన్ను అడుగుతుంటే చాలా సంతోషిస్తాడు. మీ నాన్నగారు ఉన్నారు అనుకుందాం, అని చిన్నప్పుడు ఎవరితోనో గొడవలు జరిగినాయి, కుటుంబానికి కొన్ని వివాదాలు ఉన్నాయి, అందులో శత్రువులు ఉన్నారు. ఆ బిడ్డ ఏం పట్టించుకొని తిరుగుతున్నాడు, ఆయనకు ఆనందం ఉండదు. ఆ బిడ్డ వచ్చి, నాన్న ఆయన ఎవరు, ఎందుకు మనల్ని దేశిస్తున్నాడు, అసలు ఎందుకు అయ్యింది, వాళ్ళకి మనకి ఏంటి గొడవ, ఎందుకు లేదురా వాడు మీ తాతని అలా చేశాడు, మీ బాబాయిని అలా చేశాడు, ఇలా ఇలా చెప్తుంటే అవునా 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 అని నువ్వు వింటుంటే ఎంత ఆనందం ఉండదు ఆయనకి. ఆమె అలాగే దేవుడికి సాతానికి గొడవ ఏంటి? ఆదాము దగ్గర నుంచి సాతాను ఒక హక్కు పత్రం లాక్కున్నాడంట. ఏంటది చెప్పండి, ఏంటి అందరూ చెప్పాలి గట్టిగా. హక్కు పత్రం. అది మళ్ళీ దేవుడు తీసుకొచ్చి మనకి ఇవ్వాలంట చివరి రోజుల్లో. అది రోజు క్రైస్తవులకి పరిశుద్ధాత్మ అంటే సగం మంది పట్టించుకోరు, ఒక పెంతుకోస సంఘాలు, కొంచెం ఇండిపెండెంట్ సంఘాలు తప్ప. హక్కుపత్రం అంటే అసలు ఎవరు పట్టించుకోడు. అదే నువ్వు వచ్చి, తండ్రి హక్కుపత్రం అంటే ఏంటి, ఎవరో పాస్టర్ చెప్పాడు, దాని చరిత్ర ఏంటి నాయన, భూమి మీద గడియారం ఉందంట, దాని చరిత్ర ఏంటి ప్రభా, కరోనా కంటే మించుడు వత్తి అంటే ప్రభా ఏంటి నాయన, నువ్వు ప్రార్థన అడుగుతున్నావు, ప్రార్థన చేసి అడుగుతున్నావు అనుకో, ఆయన ఎంతో సంతోషిస్తాడు. తెలుసుకునే కొద్దీ ఆయన ఇంకా నీకు దగ్గర అవుతాడు. ఆమె కాబట్టి వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. అందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా మాకు వాక్య జ్ఞానాన్ని ప్రభు అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం గట్టిగా ప్రార్థన చేద్దాం. పిల్లారా ఒక వాక్యాన్ని నేర్పించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. మరుగైన మర్మాలు తెలియచేయని ప్రార్థన చేద్దాం. ఆత్మ వివేచన దయచేయని ప్రార్థన చేద్దాం. దేవుడి శక్తి ఎలా కుమ్మరించబడాలో ఆ రహస్యాన్ని తెలియని ప్రార్థన చేద్దాం. దేవుడికి ఇష్టమైన సంఘంగా, ఇష్టమైన కుటుంబంగా ఎలా ఉండాలో ప్రార్థన చేద్దాం. పిల్లారా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. ఈ చిన్న సంఘాన్ని దర్శించు నాయన. దానిని 21 ఉపవాసం ఉన్నాడు ప్రభువా. వాక్య జ్ఞానం కోసం ఉన్నాడు నాయన. మర్మాలు తెలుసుకోవాలి ఉపవాసం ఉన్నాడు నాయన. ఈ ప్రణాళిక తెలుసుకోవాలి ఉపవాసం ఉన్నాడు ప్రభువా. అది తెలియచేయను ఆయన. ఓ నేను అలా ఉంటే నీకు ఎంతో ఇష్టం కలిగింది ప్రభువా. ఓ నేను పరలోకం నుంచి దూతలు పంపించావు నాయన. అదృశ్య లోకాన్ని చూపించావు, మరుగైన లోకాన్ని చూపించావు, దూతలతో సహవాసాన్ని ఇచ్చావు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము తండ్రి. రాబోతున్న సంగతులు తెలియచేశావు. యోగు కూడా నాయన 7 రోజులు ఉపవాసం ఉంటే శిలువ దర్శనాన్ని చూపించావు. ఓ శిలువలో జయోత్సవాన్ని చూపించావు, మరణాన్ని గెలిచిన లేవటాన్ని చూపించావు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ఓ స్తోత్రము నాయన. ఆ రోజు నువ్వే కాదు, నీతో పాటు అనేక పరిశుద్ధులు నిలవబోతున్నారని, ఓ నాయన వాళ్ళ తను కూడా ఉండబోతున్నాడని ప్రభువా. మరణాన్ని కూడా గెలవబోతానని చూశాడు నాయన. అటువంటి విశ్వాసం కావాలి, అటువంటి దర్శనం కావాలి నాయన. ఈ సంఘానికి నాయన ఎస్సేని బట్టి ప్రార్థన దయచేయి నాయన. ఆ మైమరిచిపోయిన ఆ కొండ మీద ఉన్న వారి ప్రార్థన దయచేయి నాయన. ఓ నాయన ప్రభా, దావీదు వలె ప్రభు తండ్రి నాయన తన బిడ్డల కోసం కన్నీటితో రోదనతో నాయన ఓ తన పాపాలు ఒప్పుకునే ప్రార్థన దయచేయి నాయన. ఆయన ఏడిస్తే ఆయన పరుపు కూడా నాయన తన ప్రభావ మొత్తం తడిసిపోయిందన్న నాయన. ఓ దేవా నాయన అద్దెడు తడిసిపోయిందన్న ప్రభా. అటువంటి కన్నీటి ప్రార్థన దయచేయి నాయన. అటువంటి మోకాళ్ళ దయచేయి ప్రభా. ఓ అటువంటి వేదన దయచేయి నాయన. ఓ దేవా తండ్రి నాయన యోగులు లాంటి ప్రార్థన దయచేయి, మరి దానియేలు లాంటి ప్రార్థన దయచేయి ప్రభువా. 21 రోజులు వాక్య మర్మాల కోసం ప్రార్థించాడు నాయన, మరిగైన సత్యం కోసం ప్రార్థించాడు. నాకు ఈ కన్ఫ్యూజన్ వద్దు తండ్రి, నాకు పూర్తి వాక్యం ప్రార్థించాడు నాయన. అటువంటి ప్రార్థన సంఘానికి దయచేయను కాక నాయన. ఈ సంఘం ఎదురు కాక ప్రభువా, ఇంకా బలమైన జ్ఞానంతో నింపబడిన కాక నాయన, వాక్యంతో పూర్తిగా నాయన కప్పబడిన కాక ప్రభువా. ఓ నేను నీవు ఎలాగో వాక్యంగా మారావో ఈ సంఘం కూడా వాక్యంగా మారాలి ప్రభువా. ఓ నేను పరిపూర్ణ వాక్యంగా మారాలి నాయన. ఈ సంఘం అంతకంతగా ఎదిగిన ఆయన క్రీస్తు పరిపూర్ణంగా రావాలి నాయన ప్రభువా. ఈ సంఘాన్ని దర్శించండి, ఈ సేవకుడు దర్శించండి, ఇక్కడ పరిచయం చేయించిన నాయన. అలాగే నాయన ఓ నాయన ప్రభువా, మరి నాయన భద్రత కూడా దర్శించండి, వారి కుటుంబాన్ని దర్శించండి నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి వారిని దర్శించి ప్రార్థనలో దాహాన్ని దయచేయండి ఆయన. ప్రార్థనాత్మలు కొమ్మరించు నాయన, విజ్ఞాపనాత్మలు కొమ్మరించు ప్రభావ. సమయం దొరికితే ప్రార్థించాలి మనసు దయచేయి ప్రభావ. ఇంట్లో కూడా గంటలు ఏకాంతంగా ప్రార్థనలో కూర్చే మనసు నీవు నాయన. ఇటువైపు చూడకుండా, లోకం వైపు చూడక, లోక సంఘాల వైపు చూడక, క్రీస్తు శిలువ వైపు చూసే మనసు దయచేయి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా బలమైన యోధులుగా మార్చున్నాయన, ప్రార్థన యోధులుగా మార్చున్నాయన. అపోస్తల కార్యాలయ సంఘం ఎలా ఉందో నాయన అటువంటి సంఘంగా ఈ సంఘం మార్చబడాలి నాయన. ఆ దర్శనంతో నాయన, ఆ వాక్య జ్ఞానంతో నాయన మీరు ప్రార్థించే కృప దయచేయండి. రేపు అలాగే 21 రోజులు కూడా మీరు ప్రార్థనలో తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.